Sir, good morning to all of you. This is Bhaskar. Directly we will start the cost audit first chapter, sir. Basics of cost audit. Basics of cost audit. So normally they can call it as a cost and management audit also. Basics of cost and management audit. Sir, normally this chapter having the weightage of nearly just 4 marks, sir. Is there 4? Otherwise 0, sir. Is there 4 marks? Otherwise 0 mark. Next, sir, what are the contents involved in this chapter? Easy andi. So directly we will start the first concept, nature of cost audit అని చెప్తున్నారు సార్. సో నార్మల్లీ మీకు సిఎంఏ ఇంటర్ కానీ సిఏ ఇంటర్లో ఆడిట్ అనే వర్డ్కి డెఫినేషన్ తెలుసండి. సో నార్మల్లీ ద మేనేజ్మెంట్ ఈజ్ అన్ యాజ్ అ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేసేది ఎవరమ్మా? ఆడిటర్. And after the completion of an audit, he needs to express an opinion on the financial statements. Generally this is only called as an audit. But అక్కడ మెయింటైన్ చేసేవి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నార్మల్లీ కంప్రైజెస్ ఆఫ్ వాట్ ఆర్ అండ్ వాట్ మా ఎస్ ఆఫ్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, నోట్స్ టు అకౌంట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎక్సెట్రా. వీటిని ఆడిట్ చేసి యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అది నార్మల్ ఆడిట్ సార్. ఇప్పుడు మనం చదువుతుంది ఏంటి సార్? కాస్ట్ ఆడిట్. అంటే వి నీడ్ టు ప్రిపేర్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రిలేటెడ్ టు కాస్టింగ్. సో వాట్ ఆర్ దట్ బుక్స్ మా? నథింగ్ బట్ ఎస్ ఆర్ లేబర్ రిలేటెడ్ రికార్డ్స్, ఓవర్ హెడ్స్ రిలేటెడ్, డైరెక్ట్ మెటీరియల్ రిలేటెడ్, ప్రొడక్షన్, వర్కింగ్ ప్రోగ్రెస్, సేల్స్, ఓవర్ హెడ్స్ రిలేటెడ్, ఇవన్నీ నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే వాటిని ఆడిట్ చేస్తే ఆ ఆడిట్ని ఏమంటామమ్మా? కాస్ట్ ఆడిట్. సో కెన్ యూ టెల్ మీ ఫినాన్షియల్ ఆడిట్ అండ్ కాస్ట్ ఆడిట్ ఈజ్ అ వన్ అండ్ ది సేమ్ మా? నో. ఫినాన్షియల్ ఆడిట్ ఈజ్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ద ఫినాన్స్ టర్మ్స్. సో కాస్ట్ ఆడిట్ ఈజ్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ద కాస్టింగ్ రిలేటెడ్ థింగ్స్ అండి. సో జస్ట్ we will discuss about the nature of cost audit ma. First we will start our discussion with the cost accounting. What is that ma? Cost accounting. First we will discuss about what ma? Cost accounting. So cost accounting ante can you tell me what is that thing ma? It is a process of identification, classification and measurement and assignment. ఇప్పుడు మనం కాస్ట్ ఆడిట్లోకి ఇంకా వెళ్ళలేదమ్మా. ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ ది కాస్ట్ అకౌంటింగ్ ఓన్లీ. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై. వాట్ వీ నీడ్ టు ఐడెంటిఫై? ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ జస్ట్ రిమెంబర్ వాట్ ఐడెంటిఫై. సెకండ్ వన్ మా క్లాసిఫై. నెక్స్ట్ వన్ మా మెజర్మెంట్ అండ్ అసైన్మెంట్ ఆఫ్ వాట్ మా? కాస్ట్ టు వేరియస్ కాస్ట్ ఆబ్జెక్ట్స్. ఐ విల్ టెల్ యూ ఫస్ట్ థింగ్. First I need to identify the what are the costs are incurred for the production of one product. This is a product and ee product related what are the costs we are incurred. First you need to identify. Then you need to classify that cost. Direct cost or indirect cost you need to identify. Next one ma, measure. How much amount we are incurred you need to measure. Then after assign into various ma. సెల్లింగ్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, ఎస్ఆర్ ప్రైమ్ కాస్ట్ ఏంటి, ఇవన్నిటిని నేను అసైన్మెంట్ చేయాలి టు వేరియస్ కాస్ట్ ఆబ్జెక్ట్స్. వేరియస్ కాస్ట్ ఆబ్జెక్ట్ మీన్స్ దిస్ ఇస్ అ వన్ కాస్ట్ ఆబ్జెక్ట్ ఓన్లీ. ఇఫ్ ఐఎమ్ ప్రొవైడింగ్ ద సర్వీస్ టు యూ దట్ ఈస్ అ వన్ కాస్ట్ ఆబ్జెక్ట్. ఇఫ్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ద వన్ ప్రోడక్ట్ దట్ ఈస్ అ వన్ కాస్ట్ ఆబ్జెక్ట్ ఓన్లీ. కెన్ యూ టెల్ మీ కాస్ట్ అకౌంటింగ్ అంటే ఈ కాస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి హౌ మచ్ కాస్ట్ ఐఎమ్ ఇంకర్డ్ ఐ నీడ్ టు ఐడెంటిఫై ఫస్ట్, క్లాసిఫై ఫస్ట్, measure first. Next one ma, assignment of various cost to the cost object. Clear andi? Can you tell me this cost accounting is done by the auditor or management ma? Management. This cost accounting is done by whom ma? Management only. So please repeat that along with me ma. Cost audit is nothing but identification, classification, measurement and assignment of cost to the cost, various cost to the cost object. Next one more. Can you tell me who are responsible for the preparation and presentation of the cost records, sir? Management is responsible. Sir, మరి ఇప్పుడు నార్మల్గా ఫినాన్షియల్ ఆడిట్కి వద్దాం సార్. ఫినాన్షియల్ ఆడిట్ రిలేటెడ్ చేసేదేమో సిఏ అయితే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేది ఎవరమ్మా? మేనేజ్మెంట్. మరి మేనేజ్మెంట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కెన్ యూ టెల్ మీ వైల్ దే ఆర్ ప్రిపేరింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ దే నీడ్ టు యూజ్ వాట్ మా? అకౌంటింగ్ స్టాండర్డ్స్.
డూ యూ రిమెంబర్ మా అకౌంటింగ్ స్టాండర్డ్స్ యూస్ చేసే కదమ్మా వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేశారు. హియర్ ఆల్సో కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ ఈజ్ యూజింగ్ ది కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అక్కడ మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేసేటప్పుడు వీ నీడ్ టు ప్రిపేర్ వాట్ మా కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్, సారీ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. నెక్స్ట్ వన్ మా వీ నీడ్ టు స్టార్ట్ ది కాస్ట్ ఆడిట్. What ma? Cost audit. Can you tell me cost audit cheyalsindi evaramma? Cost auditor. That person must be independent cost accountant who are holding the certificate of practice. Ante kadandi, you are holding the certificate of practice. Can you tell me cost auditor needs to maintain the independent or just edo audit cheseyocha? Independent ga undali. That means he should not influence by the decisions of the any other person. తన ఆడిట్ తను చేసి రిపోర్ట్ ఇవ్వాలి, అంతేకాని వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చా? నో. దట్స్ వై కాస్ట్ ఆడిట్ స్టార్ట్ చేసేటప్పుడే మనం ఒక వర్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ వాట్ మా ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ వాట్? కాస్ట్ స్టేట్మెంట్స్, కాస్ట్ రికార్డ్స్, other related information. వీటన్నిటిని సింపుల్గా ఐ విల్ కాల్ ఇట్ యాజ్ అన్ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్. కాస్ట్ స్టేట్మెంట్స్, ఐ థింక్ యూ నో కాస్ట్ షీట్ అండి. కాస్ట్ రికార్డ్స్, దీస్ ఆర్ ద మెటీరియల్, లేబర్ ఎక్సెట్రా. అదర్ ఇన్ఫర్మేషన్, ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఎనీథింగ్ అబౌట్ ద కాస్టింగ్, దట్ ఈస్ అన్ ఐడియల్ రిలేటెడ్, ఐడియల్ స్టాక్ రిలేటెడ్ కానీ, ఐడియల్ టైమ్ రిలేటెడ్, అబ్నార్మల్ ఆర్ నార్మల్ లాస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ ఆర్ ప్రజెంటెడ్, దట్ ఈస్ ఆల్సో వాట్ మా కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ ఓన్లీ. Cost audit is an independent examination of cost statements, cost records, other related information. For what purpose, ma? In order to express an opinion on the cost records. If you want to express an opinion on the cost records, you need to do what, ma? Cost audit. Next one, ma. మరి కాస్ట్ ఆడిట్ చేసేటప్పుడు కాస్ట్ ఆడిటర్ యూజ్ చేయాల్సిన స్టాండర్డ్స్ ఏంటి సార్ అంటే స్టాండర్డ్స్ ఆన్ కాస్ట్ ఆడిటింగ్. స్టాండర్డ్స్ ఆన్ వాట్ మా? కాస్ట్ ఆడిటింగ్. అదే మనం అక్కడ ఎక్కడండి ఫినాన్షియల్ ఆడిట్స్లో మాట్లాడితే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని యూజ్ చేస్తుంది. సార్ ఆడిట్ చేసేటప్పుడు స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ యూజ్ చేస్తాడు. ఎక్కడ? ఫినాన్షియల్లో. ఇక్కడ ఏంటమ్మా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ మా? కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. మరి ఆడిట్ చేసేటప్పుడు అమ్మా కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్. దాన్నే స్టాండర్డ్స్ ఆన్ కాస్ట్ ఆడిట్ అని కూడా అంటారు సార్. సార్ దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్. ఎగ్జామ్లో అడిగితే మేబీ ఎంసీక్యూస్ అడగొచ్చు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ స్టాండర్డ్స్ యూజ్ చేస్తారమ్మా? కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఆడిట్ చేసేటప్పుడు ఏ స్టాండర్డ్ యూజ్ చేస్తారమ్మా? స్టాండర్డ్స్ ఆన్ కాస్ట్ ఆడిటింగ్. ఇంతవరకు క్లియరా అండి? ఎస్ సార్. సో నెక్స్ట్ వి విల్ ఫార్వర్డ్ టువర్డ్స్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ జెనెసిస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. 4 మార్క్స్కి 1 టైం అడిగారండి. జెనెసిస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్, వాట్ డూ యూ మీన్ బై ద జెనెసిస్ మా? ఇంపార్టెన్స్, ఇంకా చెప్పాలంటే తెలుగులో మూలాలు. సో ఫ్రమ్ వేర్ వీ ఆర్ స్టార్టెడ్ ది కాస్ట్ ఆడిట్. అంతే కదండి, చిన్నప్పటి నుండి అయితే లేదు కదా, ఏమి భూమి పుట్టినప్పటి నుండి అయితే కాస్ట్ ఆడిట్ లేదు, ఎప్పుడో ఒకసారి వచ్చింది. ఫర్ వాట్ రీజన్ వీఆర్ ఇంట్రడ్యూస్డ్ ది కాస్ట్ ఆడిట్స్? దట్ ఈస్ దట్ ఫస్ట్ వన్ మా, in the mid-50s the famous corporate frauds in the Dalmia Jain companies virtually jolted the government ma. సో mid-50sలో ఒక కార్పొరేట్ రిలేటెడ్ ఫ్రాడ్ జరిగింది సార్, నథింగ్ బట్ సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దానివల్ల ఏమైంది సార్ అంటే గవర్నమెంట్ కూడా డెఫినెట్లీ షేక్ అయిపోయిన ఫ్రాడ్ సార్ ఇన్ మిడిల్ 1950s. సో దెన్ అప్పటి నుండి ఏం చేశారు సార్ అంటే సార్ అప్పట్లో మరి ఫ్రాడ్ జరిగితే ఏం చేస్తారమ్మా? ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతాయి కదా. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి దాని నుండి ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. ఎప్పుడు జరిగిందమ్మా ఇది mid-50s జరిగింది. సో కార్పొరేట్ ఫ్రాడ్ సార్, కంపెనీ నేమ్మా దాల్మియా జైన్ కంపెనీస్. దానివల్ల గవర్నమెంటే షేక్ అయింది. సో దాన్ని బేస్ చేసుకొని ఏం చేశారు సార్ అంటే ద గవర్నమెంట్ ఈజ్ అపాయింటింగ్ ది వివన్ బోస్ కమిషన్. అది అయిపోయిన తర్వాత దుత్తా కమిషన్ అండ్ ద ఫెడరీ శాస్త్రి కమిటీ, ఈ 3 కమిటీస్ని ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ కోసం అపాయింట్ చేశారు సార్. ఫ్రాడ్ జరిగిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది సార్? వివాన్ బోస్ కమిటీ పని అవ్వలేదు సార్. మళ్ళీ ఎవరిని అపాయింట్ చేశారమ్మా? దుత్తా కమిషన్ యాజ్ వెల్ యాజ్ ద ఫెడరీ శాస్త్రి కమిటీ
అపాయింట్ అయ్యారు. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు కదా, ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చారు సార్ అంటే దిస్ కమిషన్స్ ఆర్ కమిటీస్ అబ్జర్వ్ ది ఇనెడిక్వెసీస్, కొన్ని ఇనెడిక్వెసీస్ని ఐడెంటిఫై చేసింది సార్. ఆ ఇనెడిక్వెసీస్ ఏంటమ్మా అంటే నథింగ్ బట్ ప్రజెంట్ ఉన్న ఫినాన్షియల్ ఆడిట్, ఫినాన్షియల్ అకౌంటింగ్లో చాలా ఇనెడిక్వెసీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేసింది. అప్పటి వరకు మనకు ఉందేంటమ్మా ఫినాన్షియల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఫినాన్షియల్ ఆడిట్, దానిలో చాలా ఇనెడిక్వెసీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేసింది. అండ్ వీ నీడ్ టు డిస్క్లోజ్ ద సమ్ మ్యాటర్స్ ఇన్ ద నోట్స్ టు అకౌంట్స్ కదండి, ఆ నోట్స్ టు అకౌంట్స్లో కూడా చాలా మిస్టేట్మెంట్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. హూ ఆర్ దట్ మా కమిటీస్ ఎవరు అపాయింట్ చేశారమ్మా? గవర్నమెంట్. మరి ఇప్పుడు ఇనెడిక్వెసీస్ ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు అంటే దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలా, లేకపోతే జస్ట్ లివిటా? కరెక్ట్ చేసుకోవాలి కదండి. సో నథింగ్ బట్ వాళ్ళు ఇనెడిక్వెసీస్ దేనిలో చెప్పారమ్మా? 3 మ్యాటర్స్లో చెప్పారు. మీ ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఇనెడిక్వెసీస్ ఉన్నాయి, ఫినాన్షియల్ ఆడిట్లో ఇనెడిక్వెసీస్ ఉన్నాయి, కార్పొరేట్ డిస్క్లోజర్స్ ఇస్తారు లైక్ సార్ దీస్ ఆర్ ద సార్ కార్పొరేట్ డిస్క్లోజర్స్లో రాత్రి బట్ నోట్స్ టు అకౌంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కానీ సార్ వీటన్నిటిలో కూడా మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి దానికి ఏం చేశారు సార్ అంటే దే ఆర్ రికమెండెడ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ ఆడిట్ to supplement the cost accounting and to supplement the financial accounting and audit. Can you tell me what do you mean by the supplement ma? In addition, financial accounting and financial audit ki in addition to that they are supported the what ma? Cost accounting and cost audit. సో ఓకే అండి, ఫ్లాస్ ఉన్నాయి. ఇప్పుడు రెమెడీ ఏంటి అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు సార్ అంటే ఫినాన్షియల్ ఆడిట్తో పాటు మనం కాస్ట్ ఆడిట్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటే మేబీ వీటన్నిటిని ఓవర్కమ్ అవ్వచ్చు అని సజెస్ట్ చేశారండి. ఎవరమ్మా? వివాన్ బోస్ కమిషన్, దుత్తా కమిషన్, దాఫాటరీ, శాస్త్రి కమిటీ. వాళ్ళ ముగ్గురే లేకపోతే ఇప్పుడు నీకు కాస్ట్ ఆడిట్ సబ్జెక్ట్ ఉండేది కాదు. నెక్స్ట్ అండి, further initial phase of industrial development of countries, I think in the 1960s and 1970s industrial developments బాగా జరిగాయండి. ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ఏమైంది సార్ అంటే యాక్చువల్ షార్టేజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ మెటీరియల్స్. నువ్వు ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం, ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్ గూడ్స్ అండ్ రా మెటీరియల్స్ అయితే లేవండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మెజారిటీ ఆఫ్ ద రిసోర్సెస్ ఫర్ ద ప్రొడక్షన్ ఆర్ వేరియస్ క్యాపిటల్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్ గూడ్స్. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఐ వాంట్ టు ప్రొడ్యూస్ వన్ ఫుడ్ ప్రోడక్ట్ అండి. దానికి కావాల్సిన గూడ్ ఏంటి సార్ అంటే నథింగ్ బట్ రైస్ ఓన్లీ, లేకపోతే వీట్. ఇవన్నీ ఏంటి సార్? కన్జ్యూమర్ గూడ్స్ కదా. మరి వాటిని ఆల్ ఆఫ్ ది సడన్ కన్జంప్షన్కి పక్కన పెట్టి కెన్ ఐ టేక్ ఇట్ ఫర్ ద ప్రొడక్షన్ సార్? నో. ఎంత షార్టేజ్ ఉంది సార్ అంటే నథింగ్ బట్ ఆ కరువు అలాంటి సిచ్యువేషన్స్లో వీఆర్ అనేబుల్ టు యూజ్ దట్ ఆల్ ద థింగ్స్ ఆన్ దట్ సార్ ప్రొడక్షన్కి అండ్ కన్జంప్షన్కి రెండింటికి మ్యాచ్ చేయలేకపోయాం సార్. ఎప్పుడమ్మా? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇనీషియల్ ఫేజ్లో దెర్ వాజ్ అన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ మెటీరియల్స్. సార్ ఇప్పుడు షార్టేజ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ వాటిని రెగ్యులేట్ చేయాలా, ఫ్రీ మూమెంట్ చేయాలా? రెగ్యులేట్ చేయాలి కదా. రెగ్యులేట్ చేస్తేనే కదండి ఎఫెక్టివ్ యూటిలైజేషన్ జరుగుతుంది. ఎస్. దెన్ నెక్స్ట్ ఏం చేశారో చూద్దాం సార్. In the face of scarcity and shortage of almost all the inputs, products, services అన్నిటికీ షార్టేజే ఉంది. గవర్నమెంట్ ఏం చేసింది సార్ అంటే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఐ నీడ్ టు గివ్ యూ పర్మిషన్. ఐ నీడ్ టు గివ్ వాట్ మా? పర్మిషన్. సో ఐ విల్ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ మా. డిమానిటైజేషన్ జరిగింది, క్యాష్ షార్టేజే కదా. గవర్నమెంట్ అప్పుడు పర్మిషన్స్ ఇచ్చిందా లేదా? ఎస్. ఐ థింక్ మీకు బాగా గుర్తుంటే ఇన్ ద 2012 and 13 సార్ మనకి కావాల్సిన ఎరువులు, ఐ మీన్ మనం పొలాల్లో ఎరువులు జిమ్ముతాం కదండి, వాటికి కూడా షార్టేజ్ వచ్చింది. మీ పేరెంట్స్ని అడగండి, ఎప్పుడైనా చెప్తారు. 2012 and 13లో ఏంటి సార్ అంటే యూరియా, డిఏపి అంటారు కదండి, ఇవి కూడా మనకి పర్ఫెక్ట్గా దొరకలేదండి. వాటికి కూడా గవర్నమెంట్ ఏం చేసింది సార్? ఎంఆర్ఓ, ఎంఈఓ ఆఫీసుల్లో, మన మండలం ఆఫీసులు ఉంటాయి కదండి, వాటిలో ఇచ్చారు. ఎప్పుడైతే స్కార్సిటీ ఆఫ్ రిసోర్సెస్ వస్తుందో ఆల్వేస్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారమ్మా? గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. మరి ఆ సిచ్యువేషన్లో ఏం చేసింది? ఇఫ్ ఐఎమ్ గివింగ్ ద పర్మిషన్ అండ్ లైసెన్స్ దెన్ ఓన్లీ యూ కెన్ యూజ్ దట్ ప్రొడక్ట్స్ అని చెప్పింది సార్. అప్పుడు ఇప్పుడు షుగర్ కేన్ కల్టివేటర్స్ ఉన్నారు సార్, వాళ్ళ దగ్గర నుండి గవర్నమెంట్ పర్చేస్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంత యూజ్ చేయాలి, ప్రొడక్షన్కి ఎంత వెళ్ళాలి, కన్జంప్షన్కి ఎంత వెళ్ళాలి అనేది ప్రాపర్ ప్లానింగ్. వీట్ ప్రొడక్షన్ అయిన తర్వాత కూడా అంతే సార్, వీటిని ఎంత కన్జంప్షన్కి తీసుకెళ్ళాలి, ఎంత మనం ప్రొడక్షన్కి తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఎవరమ్మా ఇచ్చింది? పాలసీ ఆఫ్ పర్మిషన్స్, గవర్నమెంట్. మరి ఇప్పుడు చెప్పండి సార్, నేను ప్రొడక్షన్కి ఇవ్వాలి అంటే ఫ్యాక్టరీ నీడ్స్ టు సబ్మిట్ ద కాస్ట్ ఆడిట్ స్టేట్మెంట్స్. అర్థమవుతుందా అండి? నేను సార్
రెగ్యులేటరీ అథారిటీస్ అంటే ఎవరమ్మా రెగ్యులేటరీ అథారిటీస్ మీన్స్ కంపెనీస్ యాక్ట్ 2013 ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి గవర్నమెంట్ అథారిటీస్, వాళ్ళకి ఇంపార్టెంట్ డేటా ఫర్ గివింగ్ ద పర్మిషన్స్ అండ్ లైసెన్స్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ఆడిట్ ఓన్లీ. కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్ సబ్మిట్ చేయండి యాజ్ వెల్ యాజ్ కాస్ట్ ఆడిటెడ్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి, దెన్ ఓన్లీ ఐ విల్ గివ్ యూ పర్మిషన్ యాజ్ వెల్ యాజ్ ది లైసెన్సింగ్ మా. దట్ ఈస్ ఓన్లీ దే ఆర్ ది గివెన్ మా లాస్ట్ పాయింట్. ఏ మెకానిజం ఆఫ్ కాస్ట్ ఆడిట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్ స్ట్రక్చర్ వర్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రెగ్యులేటరీస్. నేను రెగ్యులేటరీ గవర్నమెంట్ అనుకోండి సార్, ఐ వాంట్ టు గివ్ ద పర్మిషన్ ఆర్ లైసెన్స్ అంటే నాకు ఇంపార్టెంట్ డేటా ఏంటమ్మా, కాస్ట్ ఆడిట్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ ఓన్లీ. సో షాల్ వి రిపీట్ ద వన్స్ అగైన్ మా ఆల్ ద థింగ్స్. జెనసిస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్లో mid-50s ఏం జరిగిందమ్మా, కార్పొరేట్ ఫోర్ట్ గవర్నమెంట్ కూడా కదిలిపోయింది, దానికోసం 3 కమిటీస్ని అపాయింట్ చేశారు. వాళ్ళు ఇచ్చింది ఏంటమ్మా, కొన్ని ఇన్అడిక్వసీస్ ఉన్నాయమ్మా ఫినాన్షియల్ ఆడిట్స్లో అని చెప్పారు, దాన్ని కాంపెన్సేట్ చేస్తూ మనం ఏం చేసామమ్మా, సప్లిమెంటెడ్ టు దట్ ఫైనాన్షియల్ ఆడిట్ వీఆర్ ఇంట్రడ్యూస్డ్ ది కాస్ట్ ఆడిట్. కెన్ యూ టెల్ మీ ఎప్పుడమ్మా మనకి ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫేజ్లో స్కార్సిటీ ఆఫ్ రిసోర్సెస్ వచ్చాయి. స్కార్సిటీ ఆఫ్ రిసోర్సెస్ ఎప్పుడైతే రాగానే ఎవరు పిక్చర్లోకి వస్తారమ్మా, గవర్నమెంట్ పర్మిషన్ అండ్ లైసెన్సెస్ ఇవ్వాలి. ఇన్ ఆర్డర్ టు గివ్ ద గవర్నమెంట్ లైసెన్సెస్ యాజ్ వెల్ యాజ్ ది పర్మిషన్, వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ థింగ్ మా, గవర్నమెంట్ రెగ్యులేటరీలో వాళ్ళ హ్యాండ్స్లో ఉన్న ఒకే ఒక రిసోర్స్ ఏంటమ్మా, నథింగ్ బట్ దట్ ఈస్ అన్ కాస్ట్ ఆడిట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్. వీటిని బేసిస్లో తీసుకొని వీ కెన్ రిలీజ్ ది ప్రొడక్ట్స్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ రిలీజ్ ది వాట్ మా రిసోర్సెస్ ఆల్సో. ఆర్ యూ క్లియర్ విత్ మా? 4 మార్క్స్ అడుగుతారు సార్. మీకు ఇప్పుడు ఈ మెటీరియల్ షార్ట్గా నేను చూపించిన వాల్యూ తెలియకపోవచ్చు. వన్స్ ఇఫ్ యూ ఆర్ ఓపెన్ ది కాస్ట్ ఆడిట్ స్టడీ మెటీరియల్ దెన్ యూ కెన్ నో అబౌట్ ద వాల్యూ ఆఫ్ దిస్ మెటీరియల్ సార్. మీరు ఆల్రెడీ ఎవరన్నా చూస్తే అర్థమవుతుంది. కాస్ట్ ఆడిట్ ఇది మొత్తం ఒక పారాగ్రాఫ్స్లో లార్జ్ కంటెంట్లో ఇస్తారు సార్. ఐఎమ్ సమ్మరైజ్ ద టోటల్ థింగ్స్ ఇంటూ పారాగ్రాఫ్. 4 మార్క్స్కి ఇస్తారు. దీస్ ఆల్ ద పాయింట్స్ ఆర్ ఎనఫ్ సార్. నెక్స్ట్ అమ్మ, కాస్ట్ ఆడిట్ ఎందుకు సార్ అంటే నథింగ్ బట్ దిస్ ఈజ్ అన్ యూనిక్ ఫ్యూచర్ కార్పొరేట్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా యాజ్ ఎమర్జ్డ్. ఎప్పుడైతే కార్పొరేట్ మేనేజ్మెంట్ వస్తుందో కాస్ట్ ఆడిట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి సార్, కాస్ట్ ఆడిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ అన్ఇంపార్టెంట్ మా? ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద లైసెన్సెస్ ఆల్సో యూ నీడ్ టు సబ్మిట్ ద కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ టు ద వేరియస్ అథారిటీస్ మా. నెక్స్ట్ కాన్సెప్ట్ మా, నెక్స్ట్ కాన్సెప్ట్, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ మా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్? కెన్ యూ టెల్ మీ ఆబ్జెక్టివ్ మీన్స్ వాట్ మా? వై వీ నీడ్ టు కండక్ట్ ది కాస్ట్ ఆడిట్? ఇఫ్ యూ ఆర్ కండక్టెడ్ ది కాస్ట్ ఆడిట్, వాట్ ఆర్ ద objectives you can achieve? What are that achievements you can do? So cost audit having the both the 2 types of objectives, ma general objective, second one social objective. First one what ma? General objective, second one what ma? Social objective. Can you tell me general objectives one by one ma? Just remember these are all the things ma. May not be important in examination point of view, but you need to know because in future you are doing that cost audits etc. On that situation you need to understand about the what ma? What are the objectives? Why I need to conduct the cost audit? Shall we start first one? Sir, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ ది వన్ ప్రోడక్ట్, దీని కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ కూడా మీరు మెయింటైన్ చేశారు. ఈ కాస్ట్ కరెక్టా కాదా తెలియాలి అంటే యూ నీడ్ టు కండక్ట్ వాట్ మా? కాస్ట్ ఆడిట్ ఓన్లీ. దట్ ఈస్ ఓన్లీ దే ఆర్ ది గివెన్ మా. వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్, అసలు కాస్ట్ అకౌంట్స్ని వెరిఫై చేయాలి అంటే యూ నీడ్ టు కండక్ట్ వాట్ మా? కాస్ట్ ఆడిట్. ఇప్పుడు ఫినాన్షియల్లీ దే ఆర్ మెయింటైనింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ మా, వెదర్ దట్ books of accounts are correct or incorrect, I need to verify by using audit only. Here also we are maintaining the cost accounting records, whether the cost accounts is correct or incorrect, I need to do what ma? Cost audit only. ఇంకా చెప్తాను సార్, ఇప్పుడు నేను కాస్ట్ ఆడిట్ చేసి నేను ఫైండ్ అవుట్ చేసేది ఏంటి సార్ అంటే మేనేజ్మెంట్ ఈజ్ మెయింటైనింగ్ ది ప్రాపర్ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్. While they are preparing the cost accounting records, they are following the cost accounting standards or not, I need to identify. This is all the things will be possible by using what ma? Cost audit. Second thing ma, ensuring the prescribed procedures of cost accounting records rules are duly adhered. I think మీకు తెలిస్తే కాస్ట్ అకౌంటింగ్ రూల్స్ కూడా ఉన్నాయి సార్. మనం ఫర్దర్ చాప్టర్స్లో చదువుతాం సార్, రూల్ 3, రూల్ 4, రూల్ 5, రూల్ 6 అలా. సో మనం కాస్ట్ ఆడిట్ చేస్తేనే కదండి వాళ్ళు ఆ రూల్స్ అన్నీ సాటిస్ఫై చేశారో తెలిసేది. కాస్ట్ ఆడిట్ రూల్స్ అండ్ రికార్డ్స్ అంటారు సార్, చాలా ఇంపార్టెంట్. ఇన్ నెక్స్ట్ చాప్టర్ వి విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్. మరి ఆడిట్ చేస్తేనే కదా ఆ రూల్స్ కంప్లై అయ్యారో లేదో తెలుస్తుంది. నెక్స్ట్ వన్ మా, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దట్ కాస్ట్ ఆడిట్ యూ కెన్ డిటెక్ట్ ది ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఈజీలీ. ఫినాన్షియల్ ఆడిట్లో కూడా సేమ్ కదండి. ఇఫ్ యూ ఆర్ కండక్టెడ్ దట్ ఆడిట్ దెన్ ఓన్లీ యూ కెన్ ఐడెంటిఫై ద ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. నెక్స్ట్ వన్, వెరిఫికేషన్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ఈచ్ కాస్ట్ యూనిట్. కెన్ యూ టెల్ మీ, ఇది ఒక యూనిట్ కదండి, దీని కాస్ట్ ఎంత వెరిఫై చేయొచ్చా లేదా? ఎస్, బై లుకింగ్ ద కాస్ట్ షీట్ ఇట్ సెల్ఫ్ ఐ కెన్ ఐడెంటిఫై ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్రొడక్ట్ సార్.
Then cost center. Can you tell me what do you mean by the cost center, ma? Cost center means what, ma? Nothing but, yes sir, nothing but a group of products related. Sir, ఎక్కడైతే నేను కాస్ట్ ఇంకర్ అవుతున్నానో దట్ ఆల్ ద థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ అన్ కాస్ట్ సెంటర్స్, మా. డైరెక్ట్ మెటీరియల్, ప్రైమ్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్, కాస్ట్ ఆఫ్ సేల్స్, ప్రాఫిట్ యాడ్ అయ్యి సేల్స్ ప్రైస్ తీసుకొస్తాను. సో ఎక్కడైతే నేను కాస్ట్ ఇంకర్ అవుతున్నానో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాస్ట్ సెంటర్, మా. నెక్స్ట్ సరే, ఏబీసీ కాస్టింగ్లో కూడా మీకు ఆల్రెడీ తెలుసమ్మా, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. ఈచ్ అండ్ యాక్టివిటీ హియర్, ఎక్కడైతే ఈచ్ అండ్ యాక్టివిటీని ఏమంటామో అక్కడ కాస్ట్ సెంటర్ అంటాం. ఎక్కడైతే మనం కాస్ట్ ఇంకర్ అవుతున్నామో దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్, మా? కాస్ట్ షీట్. నెక్స్ట్ వన్, మా. Determination of inventory valuation. Sir, how much inventory is lies within the godowns, how you can identify, ma? Because of cost audit only. Sir, physical verification of inventories అవన్నీ ఫినాన్షియల్ ఆడిట్లో ఓకే, బట్ ఇక్కడ కాస్టింగ్ టర్మినాలజీలో హౌ మచ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఈజ్ లైస్ ఇన్ ద గోడౌన్ ఆల్సో యూ కెన్ నో బై యూజింగ్ వాట్, మా? కాస్ట్ ఆడిట్. సో ప్లీజ్ రిపీట్ దట్ హౌ మెనీ పాయింట్స్. జనరల్ ఆబ్జెక్టివ్స్, ఇఫ్ యూ ఆర్ కండక్టింగ్ ద కాస్ట్ ఆడిట్, వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ ఈజ్ పాసిబుల్, వెదర్ ద కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ ఆర్ ప్రిపేర్డ్ యాజ్ పర్ ద కాస్ట్ అకౌంటింగ్ రూల్స్ అండ్ రికార్డ్స్ ఆర్ ఫాలోస్, డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్ అండ్ ఫ్రాడ్. నెక్స్ట్ వన్, మా. వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ వన్, మా. వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్ అండ్ కాస్ట్ సెంటర్. నెక్స్ట్ వన్, మా. డిటర్మినేషన్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. నెక్స్ట్, సో ఫెసిలిటేటింగ్ ద ఫిక్సేషన్ ఆఫ్ ప్రైజెస్ ఫర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. సార్, ఇఫ్ యూ హ్యావ్ ద కాస్ట్ షీట్, కాస్ట్ తెలుస్తుంది, దాని మీద ప్రాఫిట్ అప్లై చేస్తే ఏమవుతుంది సార్, నీకు సేల్ ప్రైస్ తెలుస్తుంది కదా. సార్, హౌ మచ్ ప్రైస్ వీ నీడ్ టు ఫిక్స్ ఫర్ ద ప్రొడక్ట్స్, అవి తెలియాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ చేసిన తర్వాత మాత్రమే ఆ రికార్డ్స్ అథెంటికేట్, కాబట్టి ఫ్రమ్ దట్ వీ కెన్ ఫిక్స్ ది ప్రైస్ అండి. సార్, నార్మల్గా నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసావు, కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్, దాన్ని బేస్ చేసుకొని నువ్వు ప్రైస్ ఫిక్స్ చేయడానికి కుదరదండి. ఇఫ్ యూ వాంట్ టు ఫిక్స్ ద మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, యూ నీడ్ టు సెండ్ ఇట్ ది కాస్ట్ ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టు ద గవర్నమెంట్ అథారిటీస్. అంతేకాని నువ్వు ప్రిపేర్ చేసి ఇదండి నా కాస్ట్ అని చెప్తే ఎవరు నమ్మరు సార్. ఇఫ్ దట్ ఈస్ అన్ ఆడిటెడ్ బై ది కాస్ట్ అకౌంటెంట్, దెన్ ఓన్లీ దట్ ఆర్ రిలయబుల్. ఫ్రమ్ దట్ ఓన్లీ యూ కెన్ ఫిక్స్ ది మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ ఫర్ ద ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ పాయింట్, మా. డిటెక్షన్ అండ్ కరెక్షన్ ఆఫ్ అబ్నార్మల్ లాసెస్ ఆఫ్ మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ టైం. కాస్ట్ ఆడిట్ జరిగితే కదండి, దిస్ ఇస్ అన్ అబ్నార్మల్ లాస్, యూ నీడ్ టు మేక్ ఎ కంట్రోల్ అబౌట్ ఇట్. మెటీరియల్, టైంలో కూడా, టైం అంటే ఏంటమ్మా, లేబర్ రిలేటెడ్, అండ్ మెటీరియల్ మీన్స్ వాట్, మా? యూనిట్స్ రిలేటెడ్, దే ఆర్ సేమ్. నెక్స్ట్ వన్, ఇన్కల్కేషన్ ఆఫ్ కాస్ట్ కాన్షియస్నెస్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు సార్, సింపుల్గా ఇక్కడ కాస్ట్ కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు నేను కాస్ట్ ఇంకర్ అవుతున్నాను సార్, ఐ నో హౌ మచ్ ఐఎమ్ ఇంకరింగ్ ఆల్సో. ఇన్ ఫ్యూచర్ కాస్ట్ ఆడిట్ జరుగుతుంది అని చెప్తే డెఫినెట్లీ ఐ విల్ బీ ఇంకరింగ్ దట్ ఆల్ ద కాస్ట్ ఇన్ అన్ ప్రాపర్ వే. మొరాలిటీగా నేను ఇన్కర్ అవుతాను కదమ్మా. అదే కాస్ట్ ఆడిట్ లేదు అంటే ఏం చేస్తాను సార్, డెఫినెట్లీ ఐ కెన్ ఇంకర్ ద కాస్ట్ ఇన్ అన్ ఎనీ అదర్ మేనర్. పర్సనల్గా కూడా ప్రాఫిటరింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ కాస్ట్ ఆడిట్ ఉంటుంది అని చెప్తే ఏంటి సార్, డెఫినెట్లీ వైల్ ఇంకరింగ్ ద కాస్ట్ ఐ విల్ మెయింటైన్ దట్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద కాన్షియస్నెస్ వే ఓన్లీ. నెక్స్ట్ వన్, మా. అడ్వైజింగ్ ద మేనేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్-ఫర్మ్ కంపారిజన్. అంటే ఏంటి సార్, ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3, ప్రాసెస్ 4 ఉంది సార్. సో we can compare with the inter-firm comparison as a cost records as well as areas while call it for the improvement. So process 1 ki 30% profit వచ్చింది సార్, process 2 ki 25 వచ్చింది. Then you can compare with the intra-firm profits, inter-firm profits, then you can suggest the areas of improvement. ఎలా సార్, కాస్ట్ ఆడిట్ జరిగితేనే కదండి we can compare, these are all the things. Yes sir. Next thing, promoting the corporate governance. Can you tell me corporate governance means what, ma? రెస్పాన్సిబిలిటీ. సింపుల్గా చెప్పాలంటే రెస్పాన్సిబిలిటీ ఫిక్సేషన్. సో డైరెక్టర్స్కి కూడా ఏం జరుగుతుంది సార్ అంటే నథింగ్ బట్ ఇఫ్ యూ ఆర్ కండక్టింగ్ ద కాస్ట్ ఆడిట్, సో ఆపరేషనల్ డిస్క్లోజర్స్ ఏంటి అండ్ డైరెక్టర్స్ ఏం చేయాలి, అండ్ బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్ వీ కెన్ ఫిక్స్ ది రెస్పాన్సిబిలిటీ టు ద వేరియస్ పర్సన్స్ ఇఫ్ యూ ఆర్ కండక్టెడ్ ది కాస్ట్ ఆడిట్ సార్. నెక్స్ట్ థింగ్, మా. ఇవి ఇప్పటి వరకు ఏ ఆడిట్స్, ఏ ఆబ్జెక్టివ్స్ అమ్మా, జనరల్ ఆబ్జెక్టివ్స్ సార్. అన్నీ రాయని అవసరం లేదు సార్, యూ కెన్ రైట్ ఎనీ 4 ఆల్సో, యూ కెన్ గెట్ ద ఫుల్ మార్క్స్ సార్. వాట్ ఆర్ దట్, మా? వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేరా, ఎర్రర్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్ అండ్ కాస్ట్ సెంటర్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ వాట్, మా? ఇన్వెంటరీ వాల్యుయేషన్. నెక్స్ట్ వన్, మా. ఫిక్సేషన్ ఆఫ్ ప్రైస్. నెక్స్ట్ అబ్నార్మల్ లాస్ ఆఫ్ టైమ్ అండ్ మెటీరియల్, కాస్ట్ కాన్షియస్నెస్ అండ్ ఇంట్రా-ఫర్మ్ ప్రాఫిట్ కంపారిజన్స్, ప్రమోటింగ్ ది కార్పొరేట్ గవర్నెన్స్. సోషల్ ఆబ్జెక్టివ్స్ సార్. అక్కడ జనరల్ అంటే ఏంటి సార్, ఓవరాల్గా ఏంటి. ఇక్కడ సోషల్ అంటే ఏంటమ్మా, పబ్లిక్ రిలేటెడ్.
సార్ ఇప్పుడు నేను ప్రైస్ ఫిక్స్ చేస్తే నువ్వు పర్చేస్ చేసేటప్పుడు సార్ అది నీకు లాయల్గా ఉండాలా లేకపోతే నా ఇష్టం వచ్చిన ప్రైస్ ఫిక్స్ చేయొచ్చా? లాయల్. అదే చెప్తున్నారు సార్. సీ వెదర్ ద ప్రైజింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ జస్టిఫైడ్ యాజ్ పర్ ద ప్రొడక్ట్ అండ్ క్వాలిటీ. ఇది సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూనే కదా నేను మాట్లాడుతుంది. నేను నీకు ఒక ప్రైజ్ ఇచ్చాను అంటే నిద్రపోవద్దు, నేను ఒక ప్రైజ్ మీకు నేను ఇచ్చాను అంటే డెఫినెట్లీ అది దేన్ని సాటిస్ఫై చేయాలమ్మా? క్వాలిటీ యాజ్ పర్ ద ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ అయిందా లేదా చూడాలి. ఇది జనరల్ ఆబ్జెక్టివా సోషలా? సోషల్ ఓన్లీ. నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను సార్. నేను ఒక ప్రోడక్ట్ ఇస్తే దానికి క్వాలిటీ అండ్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ వన్ మా, remove the disparity if any pricing of the products and services. Disparity means the difficulties as well as the any over recording of cost అండి, లిమిటేషన్స్ అనొచ్చు. ఇలాంటి లిమిటేషన్స్ అన్ని రిమూవ్ చేసి డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద కరెక్ట్ ప్రైజింగ్. ఇది కూడా సోషల్. ఇలాంటి డిఫికల్టీస్ అండ్ ఆర్ కన్స్ట్రెయింట్స్ ఆర్ లిమిటేషన్స్ ఉంటే ప్లీజ్ రిమూవ్ దట్ ఆల్ ద థింగ్స్. ఎలా రిమూవ్ చేస్తాను సార్? ఇఫ్ యూ ఆర్ కండక్టింగ్ ది కాస్ట్ ఆడిట్ ఓన్లీ, నేను ఇంక్లూడ్ చేస్తాను సార్ 100 రూపీస్ దగ్గర 120 రూపీస్. బట్ ఈ డిస్పారిటీస్ అన్నిటి నేను ఏం చేస్తాను సార్? కాస్ట్ ఆడిట్ రిమూవ్ చేసి దట్ విల్ గివ్ ది కరెక్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ వన్ మా, it look into that no cost based economic imbalance may occur in the product or services. అంటే కాస్ట్ని బేస్ చేసుకొని అటు ఇంబ్యాలెన్స్ ఉండదు అని చెప్తున్నారు. నో కాస్ట్ బేస్డ్ ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి సార్? ఇఫ్ ఐఎమ్ ఫిక్సింగ్ ది వన్ ప్రైస్ దట్ విల్ బి జస్టిఫైడ్ టు ద మేనేజ్మెంట్ ఆల్సో, దట్ విల్ బి జస్టిఫైడ్ టు ద కస్టమర్స్ ఆల్సో. ఇంబ్యాలెన్స్ ఉంటే ఏమవుతుంది సార్? వీళ్ళైనా డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు, వీళ్ళైనా డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటారు. లాంగ్ రన్ కంటిన్యూ అవుతుందా? నో. ఇట్ లుక్ ఇన్ టు దట్ నో కాస్ట్ బేస్డ్ ఎకనామిక్ ఇంబ్యాలెన్స్. ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ అసలు ఉండదు, అది విత్ రెస్పెక్ట్ టు ఎనీ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ అయినా. తర్వాత అమ్మ, ఈ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ మీరు కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ బేస్ చేసుకొని ఫాలో అయ్యి ఆ రికార్డ్స్ని నేను కాస్ట్ ఆడిట్ బై యూజింగ్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్తో చేస్తే దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విల్ బీ గోయింగ్ టు ద గ్లోబల్ మార్కెట్ కాస్ట్ కాంపిటేటివ్నెస్ సార్. సార్ నార్మల్గా కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ నేను మెయింటైన్ చేస్తే ఐ కెన్ కంపేర్ దీస్ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ విత్ ద ఫారెన్ కంపెనీస్ రిలేటెడ్ థింగ్స్ ఆల్సో. దిస్ విల్ బీ గ్లోబల్ మార్కెట్ కాస్ట్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. మన ప్రొడక్ట్ ఇక్కడ ప్రొడక్ట్ ఎక్కడ కంపేర్ చేయొచ్చమ్మా? వేరియస్ జియోగ్రఫికల్ లొకేషన్స్లో ఉన్న ప్రొడక్ట్స్ కాస్ట్ కూడా కంపేర్ చేయొచ్చు. ఎప్పుడు సార్? నీ కాస్ట్ ఆడిట్ జరిగి ఉంటే, లేకపోతే కంపేర్ చేయడం పాసిబుల్ అవుతుందా అండి? నో. జనరలీ మాట్లాడుతున్నాను సార్. అసలు కాస్ట్ ఆడిట్ ఎందుకు అనేది ఎగ్జామినేషన్స్లో ఇస్తారా ఇవ్వరా అనేది తెలియదు సార్. మీరు లక్ అయితే 4 మార్క్స్కి ఇస్తారు. నువ్వు 4 జనరల్ ఆబ్జెక్టివ్స్ రాసి ఒక 4 సోషల్ ఆబ్జెక్టివ్స్ రాసినా ఇట్స్ ఓకే అండి. సో ఇప్పుడు ఒక్కసారి ట్రయల్ రన్ చేద్దాం సార్. దెన్ వీ విల్ స్టార్ట్ ది వన్ మోర్ టాపిక్ ఆల్సో. ఆబ్జెక్టివ్స్ 2 టైప్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ మా జనరల్ ఆబ్జెక్టివ్, సోషల్ ఆబ్జెక్టివ్. జనరల్ ఆబ్జెక్టివ్లో మీకు గుర్తున్న ఎనీ 4 పాయింట్స్ చెప్పండి అంటే వెరిఫికేషన్. నేను మాట్లాడతాను వినండి. వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్. సెకండ్ వన్ మా ఎన్ష్యూరింగ్ వెదర్ ద కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ రూల్స్ దే ఆర్ ఫాలోడ్ ఆర్ నాట్. ఈ ఫస్ట్ 2 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ కెన్ యూ టెల్ మీ థర్డ్ పాయింట్ మా? ఎస్ సార్. నెక్స్ట్ వన్ మా డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. నెక్స్ట్ అమ్మా వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ ది కాస్ట్ సెంటర్. అండ్ నెక్స్ట్ వన్ మా ఇన్వెంటరీ వాల్యుయేషన్. నెక్స్ట్ వన్ మా ప్రైస్ ఫిక్సేషన్. నెక్స్ట్ వచ్చేసరికి అబ్నార్మల్ లాస్ని అవాయిడ్ చేస్తాం అండ్ డిటెక్ట్ అండ్ కరెక్షన్ చేస్తాం. టైం అండ్ కాస్ట్ రిలేటెడ్. కాస్ట్ కాన్షియస్నెస్, ఇంటర్ఫార్మ్ కంపారిజన్, ప్రమోటింగ్ ద కార్పొరేట్ గవర్నెన్స్. నేను అవి బోల్డ్ లెటర్లో ఇచ్చాను ఎందుకు సార్ అంటే దాన్ని బేస్ చేసుకొని మీరు పాయింట్ ఫ్రేమ్ చేయడానికి ఈజీ అవుతుంది. అంతా చదివే బదులు ప్రమోటింగ్ ద కార్పొరేట్ గవర్నెన్స్. కార్పొరేట్ గవర్నెన్స్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ ఫిక్సేషన్. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఆర్ యూస్ఫుల్ టు ద డైరెక్టర్స్. ఎస్ సార్. సోషల్ ఆబ్జెక్టివ్స్ కూడా ఓకే అండి. షల్ వి స్టార్ట్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ మా? వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్? యూ కెన్ గెస్. యూటిలిటీ ఆర్ అడ్వాంటేజ్ ఆఫ్ కాస్ట్. సార్ నేనైతే ఆబ్జెక్టివ్స్ అండ్ యూటిలిటీస్ ఆర్ ద వన్ అండ్ ది సేమ్. ఇందాక నేను ఏం అచీవ్ అయితే చేస్తానో అవి నాకు ఆబ్జెక్టివ్సే అవుతాయి కదమ్మా. సో బట్ ఇన్ స్టడీ మెటీరియల్ దే ఆర్ ద గివెన్ ద డిఫరెంట్ క్వశ్చన్ మా. దట్స్ వై వీ విల్ డిస్కస్. ఎస్ సార్. అంతే తప్ప ఆల్ ద థింగ్స్ ఆర్ వన్ అండ్ ది సేమ్. ఆల్ ద థింగ్స్ ఆర్ వన్ అండ్ ది సేమ్. Cost information enables the organization to structure the cost and understand it and use it and communicating with the stakeholders. So నేను కాస్ట్ ఆడిట్ చేసి కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేశాను అంటే దిస్ విల్ బీ కమ్యూనికేటింగ్ విత్ ద హూమ్? షేర్ హోల్డర్స్.
సార్ వాళ్ళు రికార్డ్ చేసిన కాస్ట్ నేను చూసానండి, దట్ ఈస్ ద కరెక్ట్ ఓన్లీ, అండ్ వాట్ ఈస్ దట్ యూజ్ ఆఫ్ దట్ కాస్ట్ ఆల్సో అని ఒక రిపోర్ట్ రాసి ఎవరికి సబ్మిట్ చేస్తాం సార్? స్టేక్ హోల్డర్స్. నెక్స్ట్ వన్ మా సార్, ఇన్ ఆర్డర్ టు అసెస్ యువర్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్ వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ టూల్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ మా? కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఓన్లీ. కాస్టింగ్ పర్స్పెక్టివ్లో వెదర్ దట్ ఈస్ అన్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్ కరెక్ట్ ఉందా లేదా తెలియాలి అంటే ఓన్లీ వన్ టూల్ ఇన్ యువర్ హ్యాండ్స్, దట్ ఈస్ అన్ వాట్ మా? కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఓన్లీ, అసెసింగ్ ద ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వన్ మా సార్, కాస్టింగ్ includes product, process, resources related information covering all the functions of the organization. Can you tell me functions means what ma? Purchase, yes sir, that will be process, finished goods, raw materials, sorry, finished goods, yes sir, sales, marketing, finance, accounting. These are all the things are the functions of organization ma. And its value chain. Can you tell me value chain means what ma? So I am purchasing the raw material, I am converting that all the things into finished goods. దీన్ని వాల్యూ చైన్ అంటారు. సో హౌ మచ్ వాల్యూ ఎడిషన్ టు దట్ ప్రొడక్ట్స్ ఆల్సో, ఇవన్నీ ఎలా తెలుస్తాయి సార్? ఇఫ్ యూ ఆర్ కండక్టింగ్ ది కాస్ట్ ఆడిట్. కాస్టింగ్ ఇంక్లూడ్స్ ప్రొడక్ట్స్, ప్రాసెస్, రిసోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇట్ కవరింగ్ ది ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. కాస్టింగ్ అంటే ఓన్లీ ప్రొడక్షనే కాదండి, పర్చేస్ దగ్గర నుండి అకౌంటింగ్ ఇవి మొత్తం చెక్ చేస్తాం. అండ్ ఇట్స్ వాల్యూ చైన్. నెక్స్ట్ వన్ మా, ఇట్ కెన్ బి టేక్ ది డెసిషన్స్ ఇన్ ది రెగ్యులర్ అండ్ నాన్ రొటీన్ డెసిషన్స్. నేను ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఐ కెన్ యూజ్ ఇట్ మా? కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఓన్లీ. సార్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? హౌ మచ్ ప్రాఫిటబిలిటీ ఐ నీడ్ టు జనరేట్, meet the customer expectations as well as what ma? Profitability targets. Second one ma, how much resource utilization I need to improve, and good product mix. A, B, C అనే ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్, వాటిల్లో B అనేది ఆల్వేస్ లాస్ ఉంది. ఇప్పుడు B నేను డిస్కంటిన్యూ చేసి దేన్ని కంటిన్యూ చేస్తానమ్మా? A అండ్ C. ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి సార్? ఇఫ్ ఐఎమ్ కండక్టింగ్ ద కాస్ట్ ఆడిట్. రొటీన్ డెసిషన్స్ తీసుకోవడానికైనా, రొటీన్ అంటే ఏంటమ్మా? రెగ్యులర్. అండ్ నాన్ రొటీన్ అంటే ఏంటి సార్? ఎప్పుడైనా సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఎక్సెట్రా రికరింగ్ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడానికైనా కానీ వాట్ ఈస్ దట్ గుడ్ ప్రాక్టీస్ ఇన్ కాస్టింగ్ మా? కాస్ట్ ఆడిట్ ఓన్లీ. బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఆడిట్ ఓన్లీ యూ కెన్ టేక్ ద రెగ్యులర్ డెసిషన్, నాన్ రొటీన్ డెసిషన్స్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు మీట్ ద వాట్ మా? కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ టార్గెట్స్. అండ్ ఇంకా చెప్పాలంటే ఏంటి సార్? నథింగ్ బట్ రిసోర్సెస్ని ఎలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయాలి, అండ్ గుడ్ ప్రొడక్ట్ మిక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, హౌ టు ఇన్వెస్ట్ అండ్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఇంకా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా ఎలా తెలుస్తుందమ్మా? ఇఫ్ యూ హ్యావ్ ఎన్ కాస్ట్ ఆడిట్. నెక్స్ట్ థింగ్ సార్, ఇంటిగ్రేటింగ్ ద డేటా బేసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇది కొంచెం ఓవర్ పాయింట్ సార్, కొంచెం ఓవర్ పాయింట్. డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ ద ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనేది తెలుసా అండి? సో దానికి ఒక కీవర్డ్ ఉంటుంది సార్, ఇంటిగ్రేటింగ్ ఆల్ ది ప్రాసెస్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఒక టాలీ అనేది ఈఆర్పి సార్. ఈ టాలీ అనే ఈఆర్పిలో మనం ఏ డేటా మెయింటైన్ చేస్తాం? మా సేల్స్ నుండి పర్చేజెస్ ఓవరాల్ డేటా మనం మెయింటైన్ చేస్తాం. ఇంటిగ్రేషన్, that means all sides of an information is an integrated to one module కదండి, దాన్నే ఈఆర్పి అంటారు. ఇప్పుడు ఇదే చెప్తున్నారు సార్, కాస్ట్ ఆడిట్ వల్ల కూడా యూజ్ ఏంటి సార్ అంటే ఇంటిగ్రేటింగ్ ద టోటల్ డేటాబేసెస్, సేల్స్ ఏంటి, పర్చేజెస్ ఏంటి, ఈ రికార్డ్స్ అన్నిటిని ఒక చోట ఇంటిగ్రేట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని మనం ప్రజెంట్ చేస్తాం. అంటే ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే బాగా గుర్తుంచుకోండి సార్, ఫ్రమ్ దట్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ దట్ ఇన్ఫర్మేషన్ వీ విల్ యూస్ఫుల్ ఫర్ ద డెసిషన్ మేకింగ్ పర్పసెస్ సార్. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు సింపుల్గా కాస్ట్ ఆడిట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లాగా మనం థింక్ చేస్తే ఆల్ ద డేటా ఇక్కడికి ఇంటిగ్రేట్ అయ్యి వచ్చిన అవుట్పుట్ని బేస్ చేసుకొని మనం డెసిషన్స్ తీసుకుంటున్నాం కదా. సో అదే వాళ్ళు చెప్తున్నారు సార్, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద డెసిషన్స్ అండ్ పర్పస్ఫుల్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేస్తుంది, డేటాబేస్ని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. ఇవి అడ్వాంటేజెస్ సార్. బట్ నేనైతే ఏం చేస్తాను సార్ అంటే ఆబ్జెక్టివ్స్ని అడ్వాంటేజెస్గా రాసేస్తాను. నేనైతే ఏం చేస్తానమ్మా? ఆబ్జెక్టివ్స్నే అడ్వాంటేజెస్గా రాస్తాం. బట్ వాళ్ళు ఆబ్జెక్టివ్స్ అన్నప్పుడు సోషల్ అండ్ జనరల్గా చెప్పారు సార్. అడ్వాంటేజెస్లో ఓన్లీ 4 or 5 పాయింట్సే దే ఆర్ మెన్షన్ మా. స్టేక్ హోల్డర్స్కి కమ్యూనికేట్ చేయడానికి యూజ్ అవుతుంది, ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్, అండ్ ఇట్స్ కవరింగ్ ది ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ అండ్ వాల్యూ చైన్. ఇట్ కెన్ సపోర్ట్ ఇన్ ది రెగ్యులర్ అండ్ నాన్ రొటీన్ డెసిషన్స్, ఇంటిగ్రేటింగ్ ద డేటాబేసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. డేటాబేసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేసి దట్ కెన్ బి రన్ ఇన్ అన్ ఎఫెక్టివ్ వే అని చెప్తున్నారు సార్. తర్వాత మరి కాస్ట్ ఆడిట్ ఎవరు చేయాలమ్మా? ఆల్రెడీ యూ హ్యావ్ అన్ ఐడియా.
ఎస్ సార్. ఇప్పటివరకు మనం కంప్లీట్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటి సార్? జస్ట్ కాస్ట్ ఆడిట్, నేచర్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ ఏంటో స్టార్ట్ చేసాం, దట్ ఈస్ అన్ ఇంట్రడక్షన్. సెకండ్ వన్ మా జెనసిస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్ మా ఆబ్జెక్టివ్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్ మా యూటిలిటీ ఆర్ అడ్వార్డ్. సో డష్వా ప్రాబ్లమ్స్ అడగడానికి కానీ, ఐ మీన్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడగడానికి కానీ స్కోప్ ఉన్న నెక్స్ట్ ఏరియా అమ్మా ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ కాస్ట్ ఆడిటర్ మా. ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ కాస్ట్ ఆడిటర్. సో ఇప్పుడు సార్ హూ ఆర్ క్వాలిఫైడ్ టు బీ యాక్ట్ యాజ్ అన్ కాస్ట్ ఆడిటర్ ఈజ్ వీ నీడ్ టు డిస్కస్ సార్. సో క్వాలిఫైడ్ లిస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఐ విల్ టెల్ యూ డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ మా. ఇప్పుడు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కాకుండా రిమైనింగ్ అందరూ ఏమవుతారు? క్వాలిఫైడ్. అండ్ హూ ఈజ్ అన్ ఎలిజిబుల్ టు కండక్ట్ ది కాస్ట్ ఆడిట్ సార్ అంటే నథింగ్ బట్ హూ ఈజ్ అన్ CMA qualified person who having the valid certificate of practice, that person can be conduct the cost audit ma. That person may be incorporated as an individual, sole proprietorship firm ga undochu, either partnership firm ga undochu, either LLP ga aina incorporate avvochu andi. Eligibility ante evaramma? CMA holding COP, individual, sole proprietor, partnership firm, LLP. మరి క్వాలిఫికేషన్స్ లిస్ట్ ఎక్కువ కాబట్టి డిస్కస్ చేయమమ్మా. దేన్ని డిస్కస్ చేస్తాం? డైరెక్ట్లీ డిస్క్వాలిఫికేషన్. షల్ వి స్టార్ట్ దట్ ఫస్ట్? డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్. ఎస్, ద ఫాలోయింగ్ పర్సన్ షల్ నాట్ బి అపాయింట్ యాజ్ అన్ ఆడిటర్స్ ఆఫ్ ఎ కంపెనీ. ఆడిటర్ మీన్స్ హియర్ ద కాస్ట్ ఆడిటర్. ఆడిటర్ మీన్స్ హూమా? కాస్ట్ ఆడిటర్. నెక్స్ట్ వన్ మా ఎ బాడీ కార్పొరేట్ అదర్ దెన్ LLP. సార్ అంటే ఈఫ్ group of chartered accountants are started a company or group of cost accountants are started a company in order to conduct the audits of the other companies, చేయొచ్చా అండి? నో. అర్థమవుతుందా అండి? ఎందుకు? కంపెనీ అయితే లయబిలిటీ ఎస్ ఎవరికి ఉంటుంది సార్? నథింగ్ బట్ షేర్ హోల్డర్స్. ఎవరు ఆడిట్ కండక్ట్ చేస్తారు? ఏంటి? లిమిటెడ్ లయబిలిటీ ఉన్నప్పుడు వర్కౌట్ అవ్వదు కదమ్మా. బట్ దట్ కెన్ బీ పాసిబుల్ ఫర్ ద లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్. అంటే ఇక్కడ డిస్క్వాలిఫై ఎవరు అవుతున్నారమ్మా? బాడీ కార్పొరేట్ డిస్క్వాలిఫై అవుతుంది. LLP ఏంటమ్మా? క్వాలిఫైడ్ ఓన్లీ. సింపుల్గా గుర్తుంచుకోండి సార్, ఒక కంపెనీకి ఇంకొక కంపెనీ ఆడిటర్గా అపాయింట్ అవ్వలేదు. దట్స్ వై దే ఆర్ డిస్క్వాలిఫైయింగ్ ద బాడీ కార్పొరేట్ ఫర్ ద అపాయింటింగ్ ది కాస్ట్ ఆడిటర్ ఫర్ ద కంపెనీస్. క్లియర్? నెక్స్ట్ వన్ మా an officer or employee of the company. What is that ma? An officer or employee of the company. సార్ ఇప్పుడు రిలయన్స్లో ఒక పర్సన్ ఆఫీసర్గా ఉన్నాడు, ఒక పర్సన్ లోయర్ ఎంప్లాయీగా ఉన్నాడు సార్. వీళ్ళిద్దరూ CMA క్వాలిఫైడ్ పర్సన్, వాళ్ళకి COP ఉంది అనుకుందాం. వాళ్ళని ఆడిటర్గా అపాయింట్ చేయొచ్చా అండి? నో. ఎందుకు? ఇండిపెండెన్స్ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అక్కడే వర్క్ చేస్తూ వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ ఇవ్వగలుగుతారా అండి? నో. దట్స్ వై వీఆర్ డిస్క్వాలిఫైయింగ్ ద 2 persons ఫర్ అపాయింటింగ్ యాజ్ అన్ ఆడిటర్ ఫర్ ద కంపెనీ. ఎవరమ్మా? ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ది కంపెనీ. సో ఇప్పుడు నేను ఇంకొక ఎక్స్టెన్షన్ చేస్తాను సార్. రిలయన్స్లో ఒక ఆఫీసర్ ఎంప్లాయీ ఉన్నారు సార్. ఈ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ కింద ఇంకొక ఎంప్లాయీ ఉన్నాడు. వాళ్ళకి ఏదో అదర్ బిజినెస్ ఉండొచ్చు కదా. సో ఇప్పుడు రిలయన్స్లో ఒక 2 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారమ్మా. ఎవరు? ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ. ఒక పర్సన్ పేరు A, ఒక పర్సన్ పేరు B. వాళ్ళిద్దరు డిస్క్వాలిఫై అయిపోయారు బేస్డ్ ఆన్ పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు ఆ ఇద్దరికి ఇంకొక పర్సన్ పార్ట్నర్గా ఉన్నాడు అదర్ బిజినెస్లో, లేకపోతే ఇంకొక పర్సన్ ఎంప్లాయీగా ఉన్నాడు వేరే బిజినెసెస్లో. ఇప్పుడు చెప్పండి అమ్మా, రిలయన్స్కి నెగిటివ్ ఒపీనియన్ ఈ పర్సన్ ఇవ్వగలడా? నో. ఎందుకు? రిలేషన్షిప్ ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా. ఏ పర్సన్ అంటే ఇప్పుడమ్మా, ఇప్పుడు మనం ఎవరిని డిస్క్వాలిఫై చేస్తున్నాం? పర్సన్ని డిస్క్వాలిఫై చేస్తున్నాం. అతను ఏంటమ్మా? పార్ట్నర్గా ఉన్నాడు. ఎస్ఆర్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ ఆర్ ఆఫీసర్ ఆఫ్ ది కంపెనీ. అంటే రిలయన్స్లో ఉన్న ఎంప్లాయీకి ఆఫీసర్కి అవుట్ సైడ్ పర్సన్ పార్ట్నర్గా ఉన్నాడు. సెకండ్ వన్ మా ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఈ పర్సన్ ఇప్పుడు ఈ ఇద్దరికి ఎలా ఉన్నాడమ్మా? ఎంప్లాయ్మెంట్గా ఉన్నాడు. అర్థమవుతుందా పాయింట్ అండి? ఇఫ్ ఐఎమ్ యాక్టెడ్ యాజ్ ఎన్ పార్ట్నర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ది ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ది కంపెనీ. ఇప్పుడు నేను ఎవరికి డిస్క్వాలిఫై అవుతానమ్మా? రిలయన్స్ కంపెనీకి ఆడిటర్గా నేను అపాయింట్ అవ్వగలనా? నో. బికాస్ ఐఎమ్ యాక్టెడ్ యాజ్ ఎన్ పార్ట్నర్ టు దట్ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ or are employee to that officer or employee of the company. That's why I am disqualified to be appointed as an auditor because of independence only. Sir, second point is an one level ma. Oka level.
నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే ఎడిషనల్ లెవెల్గా ఉంది. ఎస్ సార్, ఎడిషనల్ లెవెల్గా ఉంది. నెక్స్ట్ వన్ సార్ మళ్ళీ చెప్తున్నాను చూడండి సార్, రిలయన్స్లో ఉన్న ఒక ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ఉన్నాడు, వాళ్ళతో నేను ఒక బిజినెస్లో పార్ట్నర్గా ఉన్నాను. ఈ పార్ట్నర్ ఇప్పుడు డిస్క్వాలిఫై అయిపోతాడు. ఏ కంపెనీకి? రిలయన్స్ కంపెనీకి పార్ట్నర్ అయిపోయాడు. ఇప్పుడు ఎంప్లాయీ గురించి స్టార్ట్ చేస్తున్నాడు. ఒక పర్సన్ ఉన్నాడు, తను ఎంప్లాయీగా ఉన్నాడు. ఎవరికమ్మా? ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ది కంపెనీ. అంటే వీళ్ళిద్దరికి ఏదో బిజినెసెస్ ఉంటే ఆ బిజినెసెస్లో నేను ఎంప్లాయీగా యాక్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఎవరికి డిస్క్వాలిఫై అవుతాను? రిలయన్స్కి డిస్క్వాలిఫై అయిపోతాను. క్లియర్ అయినంత వరకు? వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ మా. సో ఫస్ట్ సార్, ఫస్ట్ పాయింట్ బాడీ కార్పొరేట్ అదర్ దెన్ ఎల్ఎల్పి. సెకండ్ పాయింట్ మా ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ. ఒక లేయర్తో చెప్తున్నాడు, ఇప్పుడు ఇంకో లేయర్ యాడ్ చేస్తున్నాను. ఏంటమ్మా? ఒక పర్సన్ ఆ ఎంప్లాయీ ఆర్ ఆఫీసర్తో ఎంప్లాయ్మెంట్లో ఉన్న ఈ పర్సన్ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీకి ఎంప్లాయీ ఆర్ పార్ట్నర్ ఎలా ఉన్నా కానీ కంపెనీకి ఆడిటర్గా డిస్క్వాలిఫై అవుతాడు. సెకండ్ లేయర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాడు. నథింగ్ బట్ సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ ఎక్స్టెన్షన్ రిలేటెడ్ మా. షల్ వి స్టార్ట్ ద వన్ మోర్ పాయింట్ మా? ఎస్. ఏ పర్సన్ ఈజ్ రిలేటివ్ ఆర్ హిస్ పార్ట్నర్. సో నేను బాబు సార్ పార్ట్నర్స్ అండి. సార్ పార్ట్నర్షిప్ ఫామ్లో ఎంటర్ అయ్యాం. నేను కానీ నా రిలేటివ్స్ కానీ నా పార్ట్నర్ అంటే బాబు. ఇఫ్ దట్ పర్సన్స్ ఆర్ హోల్డింగ్ ది సెక్యూరిటీ ఇన్ ద కంపెనీ. కెన్ యూ టెల్ మీ సెక్యూరిటీ అంటే ఏంటి సార్? ఈక్విటీ షేర్స్ కానీ డిబెంచర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి హోల్డ్ చేస్తే ఇప్పుడు ఏమవుతారంటే డిస్క్వాలిఫై అయిపోతారు. నేను హోల్డ్ చేసిన, నా రిలేటివ్ హోల్డ్ చేసిన, నా పార్ట్నర్ హోల్డ్ చేసిన, దట్ పర్సన్ షుడ్ బి వాట్ మా? డిస్క్వాలిఫై. కెన్ యూ టెల్ మీ వై దట్ పర్సన్ షుడ్ బి డిస్క్వాలిఫైడ్ మా? అంటే ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ద ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ కంపెనీ కెన్ ఐ ఎక్స్ప్రెస్ ద నెగిటివ్ ఒపీనియన్ ఆన్ దట్ కంపెనీస్ మా? నో. దట్స్ వై ఫస్ట్ సేఫ్ సైడ్. అసలు నీకు ఇండిపెండెన్స్ ఉండదు కాబట్టి నేను డిస్క్వాలిఫై చేసేస్తాను. కామెడీ ఏంటంటే నువ్వు ఒకవేళ షేర్స్ అండ్ సెక్యూరిటీ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ ఉంటే డిస్క్వాలిఫై, దాని సబ్సిడరీ కంపెనీలో ఉన్నా నువ్వు డిస్క్వాలిఫై. ఇప్పుడు నేను అపాయింట్ అవ్వాల్సింది రిలయన్స్కి అమ్మ. రిలయన్స్కున్న సబ్సిడరీస్లో నువ్వు హోల్డ్ చేసినా కానీ నువ్వు రిలయన్స్కి డిస్క్వాలిఫై అయ్యి. అలానే రిలయన్స్కి హోల్డింగ్ కంపెనీ ఉందనుకోండి, ఆ రిలయన్స్ హోల్డింగ్ కంపెనీలో నువ్వు షేర్స్ హోల్డ్ చేసినా కానీ రిలయన్స్కి డిస్క్వాలిఫై అయ్యి. అలానే అసోసియేట్ కంపెనీతో హోల్డ్ చేసినా కానీ నువ్వు డిస్క్వాలిఫై అవుతావు. అలానే సబ్సిడరీ ఆఫ్ సచ్ హోల్డింగ్. సార్ చూడమ్మా, నాకు ఒక హోల్డింగ్ కంపెనీ ఉంది, దానికి సబ్సిడరీ ఉంది అంటే మన ఇద్దరం ఏమవుతామమ్మా? కో సబ్సిడరీసే కదా. అర్థమవుతుందమ్మా? సబ్సిడరీ ఆఫ్ సచ్ హోల్డింగ్ కంపెనీ రెండు ఏమవుతాయమ్మా? కో సబ్సిడరీసే కదా. బాగా గుర్తుంచుకోండి సార్, ఇక్కడ వీటన్నిటిని నేను ప్రతిసారి మొత్తం చదవమ్మా. గ్రూప్ కంపెనీస్ అంటాం. ఇఫ్ యూ హ్యావింగ్ ద సెక్యూరిటీస్ ఇన్ ద గ్రూప్ కంపెనీస్ యూ ఆర్ డిస్క్వాలిఫైడ్ ఫర్ అన్ ఆడిటర్ పొజిషన్ ఫర్ ద కంపెనీ. అర్థమవుతుందా పాయింట్ అండి? వాట్ ఆర్ ద గ్రూప్ కంపెనీస్ మా? కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, హోల్డింగ్ కంపెనీ, అసోసియేట్ కంపెనీ, సబ్సిడరీ ఆఫ్ సచ్ హోల్డింగ్ కంపెనీ. ఈ కంపెనీస్ అన్నిటిని ఏమంటామమ్మా? గ్రూప్ కంపెనీస్ అంటాం. క్లియర్ అండి ఇంతవరకు? ఓకే సార్, ఈ ప్రొవిజన్ చాలా హారిబుల్గా ఉందమ్మా. చెప్తాయండి సార్. ఇప్పుడు ఎక్స్టెన్షన్ కంప్లీట్ అవ్వాలమ్మా. ఒక 5 పాయింట్స్ ఉన్నాయి, అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఓకేనా? ఇప్పుడు సార్ నేను అండ్ నా పార్ట్నర్ బాబునైతే నేను కంట్రోల్ చేయగలుగుతాను. సార్ మనకి ఇండిపెండెన్స్ ఉండదంట అండి, కంపెనీస్ యాక్ట్ 2013లో చెప్పారు ఇలా మనం హోల్డ్ చేస్తే డిస్క్వాలిఫై అవుతామని చెప్పి. తను నేను కంట్రోల్ చేయొచ్చు, తను నన్ను కంట్రోల్ చేస్తాడు. నా రిలేటివ్స్ అండి, మరి నాకు ఆడిట్ వచ్చి ఆడిట్ రెమ్యూనరేషన్ వస్తే రిలేటివ్స్ ఊరుకోరు కదా. వాళ్ళు ఒక్క షేర్ అండ్ సెక్యూరిటీస్ పర్చేస్ చేసినా కానీ నేను డిస్క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది కదా. మరి ఈ సిచ్యువేషన్లో మనకున్న ఒకే ఒక రెమెడీ ఏంటి సార్ అంటే ఒక రిలాక్సేషన్ ఇచ్చారు. ఏమని చూడమ్మా? నెక్స్ట్ పాయింట్. ఎస్ సార్, నెక్స్ట్ పాయింట్. However, a person shall not be disqualified if his relative holds the any security in the company, the face value of not exceeding the 1 lakh. అంటే రిలేటివ్స్ ఎంత హోల్డ్ చేసుకోవచ్చు అమ్మా? అప్ టు 1 lakh వరకు హోల్డ్ చేసుకోవచ్చు. 1 lakh ఎక్సీడ్ అయితే డిస్క్వాలిఫై అవుతాం. అంటే ఇప్పుడు రిలేటివ్ అంత తింగరోడేం కాదు కదా, నాకు ఆడిట్ కాకుండా ఉండాలి అంటే బట్ డెఫినెట్లీ 1 lakh 1 రూపీయే పర్చేస్ చేస్తాడు. ఓకేనా? ఎందుకు సార్? ఆడిట్ నాకు కాకుండా ఉండటానికి. మరి అలాంటప్పుడు కరెక్షన్ ఏంటి సార్ అంటే మీ మెటీరియల్లో మెన్షన్ చేయలేదు సార్. మరి ఇలాంటివన్నీ పాసిబుల్ కదా? క్వైట్ పాసిబుల్ సార్, డెఫినెట్లీ.
సో ఇప్పుడు దీని మీదే నార్మల్గా ఏంటి సార్ అంటే గ్రూప్స్లో మెసేజెస్ అవన్నీ ఎప్పుడు వస్తూ ఉంటాయి. లాస్ట్ 4 years నుండి ఆడిట్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇది సిఏ ఇంటర్కి ఉంటుంది, సిఏ ఫైనల్కి ఉంటుంది, అన్ని సిఎంఏ ఇంటర్లో కూడా ఉన్నాయి. ఇవి మీకు బాగా గుర్తుంటాయి, డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్. ఇప్పుడు ఈ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను చూడండి సార్. పార్ట్నర్ని నేను కంట్రోల్ చేయొచ్చు, నా సెల్ఫ్ కంట్రోల్ నాకు ఉంటుంది, నేను హోల్డ్ చేయకుండా ఉంటాను. ఈవెన్ మేమిద్దరం ఒక సింగిల్ రూపీ ఆఫ్ సెక్యూరిటీస్ హోల్డ్ చేసినా డిస్క్వాలిఫై అయిపోతాం. రిలేటివ్ ఎంత హోల్డ్ చేయొచ్చమ్మా? ఫేస్ వాల్యూ ఆఫ్ 1 lakh హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు సార్ ఒక మెసేజ్ సార్, నార్మల్గా అదే ఫార్వర్డ్ మెసేజ్లో చూశాను చాలాసార్లు. సో నార్మల్గా న్యూలీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్, అక్కడ చార్టెడ్ అకౌంటెంట్ మా, ఇక్కడ కాస్ట్ అకౌంటెంట్. సార్ అపాయింటెడ్ యాజ్ అ స్టాట్యూటరీ ఆడిటర్ ఫర్ ద కంపెనీ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ది కాస్ట్ ఆడిట్ అండి. సో తను ఎప్పుడు ఈ కాస్ట్ ఆడిట్ అండ్ ఈ కంపెనీ బిజీ వర్క్స్లో ఇంటికి లేట్గా వెళ్ళిపోతున్నాడు, న్యూలీ మ్యారీడ్ కదా. సో పొరపాటున ఈ దరిద్రానికి ఏం చేశారంటే ఆడి కోర్సులోనో ఆడి స్టడీ అవర్లోనో ఎవరో సిఎంఏ అమ్మాయినో లేకపోతే ఎవరినో చేసుకున్నాడు. ఆ అమ్మాయికి కూడా కొంచెం కొంచెం కంపెనీ ఆడిట్ వచ్చు, కొంచెం కొంచెం వచ్చు. ఆ కొంచెం కొంచెం వచ్చిన కంపెనీ ఆడిట్లో ప్రొవిజన్స్ చూసి ఏదో పొరపాటున క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ని పర్ఫెక్ట్గా విన్నది. సో ఓకే, ఆడిటర్స్ రిలేటివ్స్కి 1 lakh కన్నా షేర్స్ అండ్ సెక్యూరిటీస్ ఎక్కువ ఉంటే మా వాడు డిస్క్వాలిఫై అవుతాడు, తొందరగా ఇంటికి వస్తాడు అన్న ఇంటెన్షన్తో వెంటనే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి 1,25,000 షేర్స్ అండ్ సెక్యూరిటీస్ పర్చేస్ చేసి నైట్ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత రేపు ఎలా వెళ్తావో ఆఫీస్కి వెళ్ళు అంది. సార్ రేపు ఎలా వెళ్తావో ఆఫీస్కి వెళ్ళు అంది. సో ఇప్పుడు ఆమె జస్ట్ అప్పుడప్పుడు క్లాసెస్ అయిన స్టడీ అవర్లో విన్న ఆమెకే అందుంటే మనవాడు ఆల్రెడీ క్వాలిఫై ఒక కంపెనీకి కాస్ట్ ఆడిటర్గా అపాయింట్ అయిన వాడికి వీడికి ఇంకొన్ని ప్రొవిజన్స్ ఎక్కువ తెలుసు కదా. అంటే సార్ వీడేం చేశాడు సార్ అంటే నెక్స్ట్ రూల్స్ చూసుకుంటే ఒక రూల్ ఉంది, మరి హారిబుల్ ప్రొవిజన్ సార్. రిలేటివ్ సెక్యూరిటీస్ ఉండకూడదంటే ఎలా సార్? నేను రిలేటివ్స్ని కంట్రోల్ చేయగలనా? ఈవెన్ నీ బ్రదర్ వింటాడని మాట, నీ సిస్టర్ వింటుందని మాట. ఎస్, ఈ స్టేజెస్లో వాళ్ళు అవసరం ఉంటే వింటారేమో, కానీ కొన్ని డేస్ల తర్వాత ఎవరు మాట వినరు కదా. సో మరి అలాంటప్పుడు ఎస్, చిన్న చాక్లెట్ దగ్గరే ఎంత గొడవ అవుతుందంటే ఒక ఆడిట్ విషయంలో ఎంత గొడవ అవ్వచ్చో ఆలోచించండి. సో ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తాను సార్ అంటే ఇఫ్ రిలేటివ్ హోల్డింగ్ ద సెక్యూరిటీస్ ఆఫ్ అన్ ఫేస్ వాల్యూ మోర్ దెన్ 1 lakh, దెన్ ఎస్ సార్ దే ఆర్ గివింగ్ ద రిలాక్సేషన్ పీరియడ్ ఆఫ్ 60 days. You have a chance to correct that holding within 60 days. ఈరోజు ఆమె హోల్డ్ చేసింది సార్, 60 days టైం పీరియడ్ ఉంది. కాళ్ళు పట్టుకో, లేకపోతే బ్లాక్మెయిల్ చేయి, బెదిరించు, ఇంకేమన్నా చేయి, ఎలా చేసినా కానీ ఆ 1 lakh కన్నా తక్కువకు తీసుకురావాల్సిన టైం పీరియడ్ నీకు 60 days టైం ఇస్తాం. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఈ 60 daysలో చాలా చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఏదో ఒక టైంలో సార్ వెంటనే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయించేసి సార్ షేర్స్ని ఒక 25,000 సేల్ చేస్తే చాలు. 1,25,000 కదండి, సేఫ్ సైడ్ ఒక 28 or 29,000 అలా సేల్ చేయిస్తే చాలు. బిలో 1 lakh వస్తుంది. వీ కెన్ కంటిన్యూ యాజ్ అన్ ఆడిటర్. ఆర్ యూ క్లియర్? హౌ మెనీ డేస్ కరెక్షన్ పీరియడ్ మా? 60 days. సో ఇప్పుడు మీ డౌట్ చెప్పండి సార్. హోల్డ్ చేయకపోతే అసలు ప్రొవిజన్ ఉండదు. నువ్వు క్వాలిఫైడ్ టు బి యాడెడ్ యాజ్ అన్ ఆడిటర్. నువ్వు సెక్యూరిటీస్ హోల్డ్ చేస్తే డిస్క్వాలిఫై అవుతావు. నువ్వు సెక్యూరిటీస్ హోల్డ్ చేయకపోతే నువ్వు రాయల్ పర్సన్. ఇంకా వాళ్ళను అడగడానికి కూడా లేదు, అడగడానికి కూడా ఏం లేదు. యూ కెన్ బి కంటిన్యూడ్ యాజ్ అన్ ఆడిటర్. సో హౌ మెనీ డిస్క్వాలిఫికేషన్స్ ఆర్ ఓవర్ మా ఇప్పటి వరకు? సో ప్లీజ్ రిపీట్ ద డిస్క్వాలిఫికేషన్స్. బాడీ కార్పొరేట్ అదర్ దెన్ LLP, an officer or employee of the company, a person who can be acted as an employee or partner of an officer or employee of the company. Next one ma, a person, his relative or partner is holding the securities in the group companies. Relative can hold the how much amount of securities ma? Up to 1 lakh. Market value in exam lo istadu sir, but we need to write it as an what ma? Face value. Shall we discuss the one more disqualification ma? Yes. A person or his relative, yes sir, a person or his relative. Next one ma, a person or his relative or his partner indebited in excess of 5 lakh rupees to the group company. అంటే నేను కానీ, బాబు నా పార్ట్నర్ కానీ, మా రిలేటివ్స్ కానీ, ఎవరైనా కానీ ఎసా ఇఫ్ వాళ్ళు కంపెనీకి అప్పు ఉంటే ఎంతకన్నా ఎక్కువ అమ్మా 5 lakhs కన్నా ఉంటే ఎవరు డిస్క్వాలిఫైడ్? నేను డిస్క్వాలిఫై, నా పార్ట్నర్ డిస్క్వాలిఫై, నా ఆడిట్ ఫామే డిస్క్వాలిఫై అయిపోతుంది ఆ కంపెనీ వరకే. రిమైనింగ్ కంపెనీస్ కండి యూ కెన్ అపాయింట్ యాజ్ అన్ ఆడిటర్. ఏ కంపెనీకి అయితే నువ్వు ఇండెబిట్నెస్ ఉన్నావో ఆ కంపెనీకి యూ ఆర్ డిస్క్వాలిఫైడ్.
ఆ కంపెనీలోనే కాదండి, గ్రూప్ కంపెనీస్లో అప్పు ఉన్నా కానీ ఈ కంపెనీకి డిస్క్వాలిఫై అయిపోతాం. సో ఇప్పుడు మీ నాలెడ్జ్ టెస్టింగ్ క్వశ్చన్ సార్. I want to give the laptops to my article assistants. సో టోటల్గా 8 lakhs అయిందండి. ఎస్ సార్, 8 lakhs అయింది. సో షోరూమ్కి వెళ్ళి 8 lakhs పెట్టేసి నేను ల్యాప్టాప్స్ అన్నీ పర్చేస్ చేసి ఆర్టికల్ అసిస్టెంట్స్కి ఇచ్చేసాను. అదే ల్యాప్టాప్ షోరూమ్కి ఐఎమ్ కాస్ట్ ఆడిటర్ నేను కాస్ట్ ఆడిటర్ని. సో వాళ్ళు ల్యాప్టాప్స్ సేల్ చేసేటప్పుడు ఏంటి సార్ అంటే 3 months క్రెడిట్ సేల్స్ ఇస్తారు సార్ ఆర్డినరీ కస్టమర్స్కి. అలానే నాకు కూడా ఇచ్చారు. ఓకేనా అండి. ఇప్పుడు నేను ఎంత అప్పు ఉన్నట్లమ్మా కంపెనీకి? 8 lakhs అప్పు ఉన్నట్లు. ఎంతమ్మా? 8 lakhs. నార్మల్ కస్టమర్కి ఎంత క్రెడిట్ పీరియడ్ ఇస్తారు? 3 months. నాకు అదే ఇచ్చారు. ఇప్పుడు నేనేమంటాను సార్ అంటే నేను డిస్క్వాలిఫై అయిపోతాను సార్ బికాస్ ఇన్డెబిటెడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 5 lakhs ఉంది కదా అంటాను. మీరేమంటారు చెప్పండి. నో సార్, సిగ్గు, జీవితాలకు కొంత సిగ్గు అనేది పెడితే దేవుడు నో సార్ అని అనరు. జీవితానికి కొంచెం ఎస్ సార్. కరెక్షన్ పీరియడా? నో ప్రొవిజన్ ఏం చెప్పింది చూడండి. 5 lakhs కన్నా ఇన్ ఎక్సెస్ నువ్వు ఇండెబిట్నెస్ ఉంటే డిస్క్వాలిఫై. ఇంకా నీకెందుకు రిలాక్సేషన్ సార్? క్రెడిట్ పీరియడ్ ఈజ్ ఇమ్మెటీరియల్ అండి, బాగా గుర్తుంచుకోండి సార్. క్రెడిట్ పీరియడ్ ఈజ్ ఇమ్మెటీరియల్. ప్రొవిజన్ ఏం చెప్తుంది? 5 lakhs కన్నా ఇండెబిట్నెస్ ఎక్కువ ఉందా డిస్క్వాలిఫై. క్రెడిట్ పీరియడ్ వెదర్ ఇట్ ఈస్ అన్ అలౌడ్ యాజ్ పర్ ద నార్మల్ కస్టమర్స్ ఆర్ ఎవరికైనా మనకు అనవసరం. ఓకే, క్లియర్ అయ్యేంతవరకు ఇప్పుడు అర్థమైందా? డిస్క్వాలిఫైయా నాట్ టు బి డిస్క్వాలిఫైయా? డిస్క్వాలిఫై. నెక్స్ట్ వచ్చిందా సిగ్గు? జీవితాలకు ఇప్పుడన్నా వస్తే బెటర్. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ పాయింట్, ఇంకొక పాయింట్ అండి. సో నేను కాస్ట్ ఆడిటర్గా అపాయింట్ అయినప్పుడు దే ఆర్ ఫిక్సింగ్ ద రెమ్యూనరేషన్ ఆఫ్ 20 lakhs సార్. ఎప్పుడు నేను కాస్ట్ ఆడిటర్గా టెర్మినేట్ అయిపోతాను ఈ ఫ్యామ్ సైనింగ్ ఆన్ ది ఆడిట్ రిపోర్ట్. ఇప్పుడు నాకు మొత్తం ఆడిట్ ఫీజు రిసీవ్ చేసుకునే రైట్ ఎప్పుడు వస్తుందమ్మా? ఆడిట్ రిపోర్ట్ మీద సైన్ చేసినప్పుడే కదా, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను సార్ అంటే నాకు AS7 బాగా తెలుసండి. పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీషన్ మెథడ్ మీద 20% కంప్లీట్ అయింది కాబట్టి 2 lakhs ఇవ్వండి, 4 lakhs ఇవ్వండి, ఇంకొక 20 కంప్లీట్ అయితే ఎడిషనల్, అలా ప్రపోర్షనేట్ బేసిస్లో నేను తీసుకుంటాను సార్ ఆడిట్ రెమ్యూనరేషన్ అని చెప్పాను. అర్థమవుతుందా? ఇప్పుడు అంటే ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా 4 installments తీసుకుంటున్నాను. 5 lakhs, 5 lakhs, 5 lakhs, 5 lakhs, 20 lakhs వచ్చేస్తుంది. ఆడిట్ రిపోర్ట్ మీద సైన్ చేసేటప్పటికి నీకు ఎంత వచ్చేస్తుంది? 20 lakhs వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేమంటాను సార్ అంటే నేను డిస్క్వాలిఫై అయిపోతాను సార్ బికాస్ నేను ఆడిట్ రిపోర్ట్ మీద సైన్ చేసినప్పుడు నాకు రైట్ టు రిసీవ్ ద రెమ్యూనరేషన్ వస్తుంది. మరి నేను ముందే తీసుకున్నాను కాబట్టి నేను డిస్క్వాలిఫై అయిపోతాను బికాస్ ఇండెబిటెడ్ మోర్ దెన్ 5 lakhs అవుతుంది కదా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఓకే, సెకండ్ ఇన్స్టాల్మెంట్కి 10 lakhs ఇండెబిటెడ్ అయిపోతాం కదా, కంపెనీకి ముందే తీసుకొని అప్పున్నాం కదా. సో ఇప్పుడు నేను డిస్క్వాలిఫై అవుతాను అని అంటున్నాను. మీరేమంటారు చెప్పండి. చెప్పండి, డిస్క్వాలిఫై అవుతానా అవనా? అవుతానా? నో అండి, నో డిస్క్వాలిఫై అవ్వమండి. రీజన్ ఏంటి సార్ అంటే యూ హ్యావ్ ఎ రైట్ టు రిసీవ్ ద ఫీజ్ బేస్డ్ ఆన్ ది పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీషన్. నువ్వు వర్క్ చేసావు తీసుకుంటున్నావు అండి. నువ్వు ఒకవేళ 5% వర్క్ చేసి 20% రెమ్యూనరేషన్ తీసుకుంటే ఇండెబిట్నెస్ చూసి ఎక్సెస్ ఆఫ్ 5 lakhs ఉంటే డిస్క్వాలిఫై చేస్తాను. నువ్వు వర్క్ ఎంత కంప్లీట్ చేసావో దానికి ప్రపోర్షనేట్గా ఆడిట్ ఫీజ్ తీసుకుంటున్నప్పుడు యూ హ్యావ్ ఎ రైట్ టు రిసీవ్ దట్ ఫీజ్ ఆన్ ద పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీషన్ మెథడ్. దట్స్ వై యు ఆర్ నాట్ డిస్క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్. దట్ మీన్స్ యు ఆర్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్. అదే ఫస్ట్ డేనే 20 lakhs తీసుకుంటే యు ఆర్ డిస్క్వాలిఫైడ్. ఫస్ట్ డేనే నేను 4 lakhs తీసుకుంటే నాట్ డిస్క్వాలిఫై. ఎందుకు? 5 lakhs బిలో ఉంది కాబట్టి. ఫస్ట్ డేనే నేను 6 lakhs తీసుకుంటే డిస్క్వాలిఫై. క్లియర్? ఎస్ సార్. సార్ నెక్స్ట్ అండి, తర్వాత అమ్మా ఇందాకేమో హోల్డింగ్ సెక్యూరిటీస్ డిస్క్వాలిఫై. నెక్స్ట్ వన్ మా ఇండెబిటెడ్ 5 lakhs డిస్క్వాలిఫై. తర్వాత సో బాబు వచ్చాడు సార్. బాబు కాస్ట్ ఆడిటర్ అండి. బాబు కాస్ట్ ఆడిటర్. సో నేను ఒక మొబైల్ ఫోన్ కొనడానికి బాబుని అప్రోచ్ అయ్యి సో ప్లీజ్ గివ్ ద గ్యారంటీ అని అడిగాను సార్. ప్లీజ్ గివ్ ది గ్యారంటీ అని అడిగాను. సో చాలా షోరూమ్లకి తీసుకెళ్ళాడు సార్. కథలు ఎన్నో చెప్పాడు. ప్రాక్టికల్గానే చెప్తున్నాను సార్. కథలు ఎన్నో చెప్పాడు. చివరికి మళ్ళీ న్యూజివీడ్ క్యాంపస్కి తీసుకొస్తాడు. ఓకేనా సార్? తర్వాత సో ఇప్పుడు తన దగ్గర ఈ హ్యావింగ్ ద వన్ కార్డ్ సార్, బజాజ్ కార్డ్.
ఓకేనా. సో ఇప్పుడు తన ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే హీ వాంట్స్ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్ ఫర్ ద బజాజ్. సో ఇప్పుడు నా గ్యారంటీ ఆర్ సెక్యూరిటీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1 lakh ఇస్తే, ఇప్పుడు నాకు లోన్ ఇవ్వట్లేదు సార్, నేనేం చేశాను సార్, తన హెల్ప్ తీసుకుంటున్నాను, తన సెక్యూరిటీ ఎంత ఇస్తాడు సార్, ఇప్పుడు నాకు 1 lakh సెక్యూరిటీ. ఇఫ్ ఆడిటర్ ఈస్ గివెన్ ద గ్యారంటీ ఆర్ సెక్యూరిటీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ₹1 lakh, దట్ పర్సన్ నీడ్స్ టు బి డిస్క్వాలిఫైడ్. మరి అలా అతను థింక్ చేశాడేమో అనుకోండి. సో అలా థింక్ చేశాడు అనుకుంటా, మేబీ అందుకే ఫోన్ కొనిపెట్టలేదు సార్ నాకు. ఓకేనా అండి. ఎస్ సార్. నెక్స్ట్ అండి చెప్తారా సార్ ఎందుకు రీజన్? ఇండిపెండెన్స్ ఉంటుంది కదా. ఇఫ్ ఐఎమ్ ఫెయిల్ యూ టు పే దట్ అమౌంట్, హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అమౌంట్ మా బాబు. సో దట్స్ వై దట్ పర్సన్ ఈజ్ డిస్క్వాలిఫైడ్. ఇండిపెండెన్స్ కామెడీ చూడండి సార్, పర్సన్ రిలేటివ్ ఆర్ హిస్ పార్ట్నర్, ఎవరు సెక్యూరిటీ కానీ అది ఎవరు గ్యారంటీ ఇచ్చినా కానీ దట్ పర్సన్ ఈజ్ డిస్క్వాలిఫైడ్. ఇప్పుడు నా రిలేటివ్ వేరే వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చాడు సార్, డిస్క్వాలిఫైడ్. ఎంత అమౌంట్ కన్నా ఎక్సీడ్స్ మా 1 lakh, ఎంత అమౌంట్ కన్నా ఎక్సీడ్ మా 1 lakh. సో నెక్స్ట్ వన్, ఎస్ సార్, ఏబీసీ లిమిటెడ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద సంథింగ్ సార్, ప్రొడ్యూసింగ్ సంథింగ్. ఇప్పుడు నేను వాళ్ళ ప్రొడక్షన్లో కావాల్సిన రా మెటీరియల్ నేనే సప్లై చేస్తున్నాను, నేనే కాస్ట్ ఆడిటర్గా అపాయింట్ అవ్వాలనుకుంటున్నాను. అవుతానా? No. ఎందుకు? We have a business relationship. If an auditor or audit firm or their relatives are having the business relationship with the company, అపాయింట్ అయితే ఏమవుతుంది సార్ అంటే నువ్వు ఎప్పటికీ నెగిటివ్ ఒపీనియన్ ఇవ్వలేవు. రీజన్ మా నీ బిజినెస్సే వాళ్ళతో కనెక్ట్ అయిపోయింది, ఇంకొకటి సార్, నేనేమో రా మెటీరియల్ సప్లై చేస్తున్నాను, బాబునేమో అటు సైడ్ నుండి ఏం చేస్తున్నాడు సార్, వాళ్ళ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాడు. సో వీఆర్ బోత్ ద పర్సన్స్ ఆర్ ద పార్ట్నర్స్ ఇన్ వన్ కాస్ట్ ఆడిట్ ఫర్మ్ సార్, కాస్ట్ అకౌంటెంట్స్ ఫర్మ్. ఇప్పుడు పాయింట్ ఏంటి సార్, అసలు ఇద్దరిలో ఒక్కళ్ళైనా నెగిటివ్ ఒపీనియన్ ఇస్తామా సార్? నో. ఎందుకు? మొత్తం ఎఫెక్ట్ అవుతుందేమో అన్న భయంతో ఏమో. ఇండిపెండెన్స్ ఉండదు కాబట్టి ఏం చేశారు సార్, ఇఫ్ యూ ఆర్ మెయింటైనింగ్ ద బిజినెస్ రిలేషన్షిప్ విత్ దిస్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ ఆర్ హోల్డింగ్ కంపెనీ ఆర్ విత్ అసోసియేట్ కంపెనీ, ఎనీ గ్రూప్ కంపెనీతో నీకు బిజినెస్ రిలేషన్షిప్ ఉన్నా కానీ కంపెనీకి నువ్వు డైరెక్ట్లీ డిస్క్వాలిఫై అవుతావు. కంపెనీకి డైరెక్ట్లీ ఏమవుతావు సార్, డిస్క్వాలిఫై అవుతావు. ఆర్ యూ క్లియర్ మా అప్ టు నో? ఎస్ సార్. నెక్స్ట్ సార్, మరి ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ డిస్కషన్ ఏంటి సార్ అంటే, హిందుస్థాన్ యునిలివర్ ప్రొడక్ట్స్ ఉంది కదమ్మా, వాళ్ళకి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్ఫ్యూమ్, సోప్స్ ఎక్సెట్రా. నాకు తెలిసి వాళ్ళకి కిచెన్ నుండి స్టార్ట్ చేస్తే వాష్రూమ్ వరకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయి. సో మరి ఇప్పుడు నేను సపోజ్ వాళ్ళ పర్ఫ్యూమ్స్ కానీ సోప్స్ కానీ పర్చేస్ చేస్తున్నాను, వాళ్ళకి అది బిజినెస్సే కదండి. సో మరి ఇప్పుడు నాకు హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్కి బిజినెస్ రిలేషన్షిప్ ఉన్నట్లేనా? మరి నేను పర్చేస్ చేస్తానమ్మా, వాళ్ళకి పే చేస్తున్నాను కదా. హోల్సేలర్, సో చూడమ్మా, మ్యానుఫ్యాక్చరర్, డిస్ట్రిబ్యూటెడ్, హోల్సేలర్, రీటైలర్, ఎక్కడ వరకే బిజినెస్ రిలేషన్షిప్ మా. ఎందుకమ్మా, ఎవ్రీ స్టేజ్లో వాళ్ళు ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తారు. బట్ కన్స్యూమర్ అనేవాడు ఏంటి సార్, తన ఓన్ కన్జంప్షన్కి పర్చేస్ చేస్తాడు కాబట్టి, కస్టమర్ రిలేషన్షిప్ని బిజినెస్ రిలేషన్షిప్ అనవద్దు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సార్, రిలయన్స్ సిమ్ వాడేవాడికి బిజినెస్ రిలేషన్షిప్ అంటే ఇండియాలో రిలయన్స్కి ఆడిటరే దొరకడు సార్. అర్థమవుతుందా? ఇప్పుడు రిలయన్స్ సిమ్ వాడే వాళ్ళందరూ ఇండియాలో రిలయన్స్కి బిజినెస్ రిలేషన్షిప్ అన్నారు అంటే ఇక ఆడిటర్ ఎవడు సార్? జీవితంలో ఎప్పుడూ రిలయన్స్ సిమ్ వాడినోడే అపాయింట్ అవ్వాలి. సో పొరపాటున ఎయిర్ ఇండియాకి ఆడిటర్గా అపాయింట్ అవ్వాలి అనుకుంటే ఎయిర్ ఇండియాలో నువ్వు తిరగకూడదు. ఇంకా వేస్తారు. హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్కి ఆడిటర్గా అపాయింట్ అవ్వాలి అనుకుంటే హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్కి నువ్వు అసలు వాళ్ళ ప్రొడక్ట్స్ ఒక్కటి కూడా యూజ్ చేయకూడదు. దట్ మీన్స్ కస్టమర్ రిలేషన్షిప్ని బిజినెస్ రిలేషన్షిప్ అనొద్దు అని చెప్తున్నారు. ఇవి అన్నీ మీ పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మెటీరియల్లో పెట్టలేదు. ఓకేనా అండి? నెక్స్ట్ గుర్తుంటాయా? పర్లేదు సార్, ఒకసారి రాస్తే అన్నీ గుర్తొస్తాయి, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అన్నీ గుర్తొస్తాయి. రాస్తే అంటే అటెంప్ట్లు కాదండి, అసలు ఆ మైండ్ సెట్ ఏంటో. నెక్స్ట్ అండి, ఏ పర్సన్ హూ ఈజ్ ఎ రిలేటివ్ ఆఫ్ ది డైరెక్టర్. అంటే ఆల్రెడీ డైరెక్టర్ని డిస్క్వాలిఫై చేసాం, ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ అన్నప్పుడు డైరెక్టర్ డిస్క్వాలిఫై అయ్యాడు. ఇప్పుడు రిలేటివ్ డైరెక్టర్ని కూడా డిస్క్వాలిఫై చేద్దాం, ఎందుకు? ఇండిపెండెన్స్ ఉంటుంది కదా. సో సింపుల్ సార్. సో యువర్ వైఫ్ ఈజ్ అన్ యాక్టింగ్ యాజ్ ఎ డైరెక్టర్ సార్, యువర్ వైఫ్ ఈజ్ అన్ యాక్టింగ్ యాజ్ ఎ డైరెక్టర్. వైఫ్కి రిలేటివ్ హస్బెండ్ కదండి.
సో ఇప్పుడు హస్బెండ్ ఆడిటర్గా అపాయింట్ అయినా పెద్ద పీకేది ఏం లేదు సార్ అక్కడ. ఇంకా ఏం చేస్తాడు సార్, ఆమె చెప్తే అది రిపోర్ట్ ఇవ్వడం తప్ప ఇంకేమైనా చేయగలడా? నో. దట్ మీన్స్ ఇండిపెండెన్స్ ఉండదు కాబట్టి డైరెక్టర్స్ డిస్క్వాలిఫై, రిలేటివ్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్సో డిస్క్వాలిఫై. నెక్స్ట్ వన్ మై ఫాదర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ సీనియర్ మేనేజ్మెంట్ ఇన్ దట్ కంపెనీ సార్, దట్ మీన్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంపెనీ. సో ఇప్పుడు నేను అతనికి రిలేటివ్ కదా, సన్ అంటే రిలేటివే కదా. కెన్ ఐ గివ్ ద నెగిటివ్ ఒపీనియన్ సార్? నో. నెక్స్ట్ బర్త్డే ఉండదు, మ్యారేజ్ లేట్ అయింది, చాలా లేట్ చేసేస్తారు. సో ఆస్తిలో షేర్ కూడా ఉండదు మళ్ళీ, దీనివల్ల ఎందుకు ఇంకా. సో దట్ మీన్స్ ఇఫ్ ఎనీ పర్సన్ హూ యాక్టింగ్ యాజ్ అన్ ఎంప్లాయీ ఇన్ దట్ కంపెనీ ఆర్ డైరెక్టర్, ద 2 persons రిలేటివ్ ఈస్ డిస్క్వాలిఫైడ్ ఫర్ అన్ ఆడిటర్స్. నెక్స్ట్ వన్ కీ మేనేజర్ పర్సన్, అంటే ఆ కంపెనీలో ఏదో కీ మేనేజర్ పొజిషన్ ఉన్నాడు సార్, ఫైనాన్స్ మేనేజర్ కానీ CEO ఆర్ CFO, దట్ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్ మా? నో. తన రిలేటివ్స్ కూడా అపాయింట్ అవ్వరు. ఎస్ సార్, అతను రిలేటివ్స్ కూడా అపాయింట్ అవ్వరు. నెక్స్ట్ వన్ a person who are in the full time employment elsewhere. Sir, after your qualifications you have a 2 options either you can go to the job or either you can go to the practice. సో ఇప్పుడు జాబ్కి వెళ్తే COP ఇస్తారా సార్? నో. అంటే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా నీకుంటే ఫస్ట్ COPనే రాదు, దట్ మీన్స్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్. ఒకవేళ నువ్వు ఏదన్నా కంపెనీలో ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నావు అనుకోమ్మా, అట్ ద సేమ్ టైం అసలు నువ్వు ఇంకా కాస్ట్ ఆడిటర్గా ఎలిజిబుల్ అవ్వవు. దట్ మీన్స్ డైరెక్ట్లీ యు ఆర్ డిస్క్వాలిఫైడ్ ఫర్ అన్ అపాయింట్మెంట్ ఆఫ్ అన్ ఆడిటర్ ఆఫ్ ది కంపెనీ, ఎక్కడైనా ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వన్ సార్, ఇప్పుడు చెప్పండి సార్. ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి అందుకే చెప్పాడు ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్లో ఉంటే చెప్పురా బాబు ఆడిటర్గా అపాయింట్ అవ్వద్దు అని. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఐఎమ్ హోల్డింగ్ ద CA హోల్డింగ్ COP. నేను COP నా దగ్గర ఉంది, బట్ నేనేం చేశాను సార్, వెళ్ళి ఇంటర్నల్ ఆడిటర్గా అపాయింట్ అయ్యాను. COP ఉంది నా దగ్గర, నేను వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వడానికి ఇంటర్నల్ ఆడిటర్గా అంటే ఇండిపెండెంట్ పర్సన్గా అపాయింట్ అయ్యాను. మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ దగ్గరే ఉన్నాను. ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ వేరే వాళ్ళకి కంపెనీ ఆడిట్ చేయగలనా? నేను చేయలేను కదా. అంటే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఎల్స్వేర్ అంటే యాజ్ అన్ ఎంప్లాయీ కాదమ్మా, నువ్వు ఎక్కడైనా ఫుల్ టైమ్ సర్వీస్ వాళ్ళకే ఇస్తూ ఉన్నప్పుడు, ఒక కంపెనీకే ఇస్తూ ఉన్నప్పుడు రిమైనింగ్ కంపెనీస్ ఆడిట్స్ నువ్వు చేయలేవు కాబట్టి యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అని చెప్తున్నారు. సో సింప్లీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? నువ్వు COP తీసుకొని వేరే వాళ్ళ దగ్గర ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ చేస్తుంటే దే విల్ నాట్ ఐడెంటిఫై సార్. వన్స్ ఇఫ్ దే ఆర్ ఐడెంటిఫైడ్ దెన్ నెక్స్ట్ బర్త్డే ఉండదు సార్. నెక్స్ట్ అండి తర్వాత సార్, ప్రాక్టీస్లోకి రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకండి, ఎప్పుడో ఉన్న వాళ్ళందరి దగ్గరికి ఫైల్స్ వస్తాయి సార్, మనకి పెద్ద ఫైల్స్ రావు. సో రీజన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఏం చేసేస్తారంటే ఎవ్రీ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్ ఫర్ ద కంపెనీస్ ఓన్లీ 20 సార్. మోర్ దెన్ 20 కంపెనీస్కి ఆడిటర్ అపాయింట్ అవ్వరు. ఇఫ్ యూ హ్యావ్ ఎ CMA హోల్డింగ్ COP, నీకు ఎన్ని ఆడిట్స్ ఇస్తానమ్మా? 20. నీకు ఎన్ని ఇస్తాను? 20. మనం అందరం ఆడిట్ ఫామ్లో ఉన్నాం అనుకోండి సార్, ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ ద 20 ఆడిట్స్. మరి అందరు 20 చేస్తుంటే మరి రిమైనింగ్ ఆడిట్స్ అన్ని ఎవరు చేస్తారు సార్ అంటే దీనిలో ఒక లాజిక్ ఉంది సార్. ఈ 20 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్మాల్ కంపెనీస్ క్యాలిక్యులేట్ చేయొద్దు, ప్రైవేట్ కంపెనీస్ హ్యావింగ్ ద లెస్ దెన్ 100 crores క్యాలిక్యులేట్ చేయొద్దు, గవర్నమెంట్ కంపెనీ క్యాలిక్యులేట్ చేయొద్దు. అర్థమవుతుందా? సో మనకు ఉన్నాయన్నీ ప్రైవేట్ కంపెనీస్ అనమ్మా. ప్రైవేట్ కంపెనీస్ 100 crores కన్నా తక్కువ ఉంటే లిమిట్లోకి రావంట. అంటే సార్ ప్రైవేట్ కంపెనీస్ హ్యావింగ్ ద లెస్ దెన్ 100 crores అలాంటి 1,00,000 ఆడిట్స్ నువ్వు చేసుకువెళ్ళి అవి లిమిట్లోకి రావు. ఏవి లిమిట్లో వస్తాయో చెప్తా చూడండి. పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ హ్యావింగ్ ద మోర్ దెన్ 100 crores షేర్ ఆఫ్ క్యాపిటల్, బ్యాంకింగ్ కంపెనీ, నిధి కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, ఇవి క్యాలిక్యులేషన్లోకి వస్తాయి సార్. ఇవి 20 చేసుకోవచ్చు, రిమైనింగ్ అన్ని ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఈ లిమిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమేమి రావమ్మా? స్మాల్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, 1 person కంపెనీ అండ్ ప్రైవేట్ కంపెనీ లెస్ దెన్ 100 crores పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. 100 crores అంటే మాట్లారా? 100 crores షేర్ క్యాపిటల్ అంటే మాటలా? ఎక్కువ కంపెనీస్, అన్ని కంపెనీస్ కూడా లెస్ దెన్ 100 crores-తోనే ఉంటాయి సార్ చాలా వరకు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్. 100 crores పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ దాటితే అవి లిమిట్లోకి వస్తాయండి. వాటిని ఎన్ని చేయొచ్చమ్మా ఆడిటర్? 20 చేయొచ్చు. క్లియరా? నెక్స్ట్ సార్, ఇప్పుడు నాకు ఆల్రెడీ పబ్లిక్ కంపెనీసే 20 ఉన్నాయి సార్, నేను 21 దానికి అపాయింట్ అవ్వచ్చు ఇప్పుడు ఆడిటర్గా? నో, యూ ఆర్ డిస్క్వాలిఫైడ్ బికాస్ యూ ఆర్ యాక్టెడ్ యాజ్ అన్ ఆడిటర్ ఫర్ ద మోర్ దెన్ హౌ మెనీ కంపెనీ మా? 20 కంపెనీస్. క్లియర్ ఇంతవరకు? నెక్స్ట్ అండి మీ పాయింట్ అండి, మీలాంటి క్రిమినల్ మైండ్ సెట్కి సూట్ అయ్యే పాయింట్స్ అండి. ఎస్ సార్, ఇఫ్ ఎనీ పర్సన్ ఈస్ కన్విక్టెడ్ బై ఎ కోర్ట్, కన్విక్టెడ్ మీన్స్ వాట్ మా? ఎలిగేషన్ని, ఎస్ సార్, ఎలిగేషన్ చేయడమా లేకపోతే ఎలిగేషన్ ప్రూవ్ అయ్యి శిక్షించడమా? శిక్ష ఇవ్వడం. దట్ మీన్స్ కన్విక్షన్ మీన్స్ వాట్ మా? యు ఆర్ ప్రూవెన్ ది గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్. నువ్వు గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ అని ప్రూవ్ చేస్తే
అది కూడా చూడండి సార్, సివిల్ కేసెస్ అయితే కాదు, మొగుడు పెళ్ళానికి పెళ్ళం మొగుడు కొట్టుకునేసిన కేసులు కాదండి. వాట్ ఈస్ దట్ కేస్ మా? అఫెన్స్ ఇన్వాల్వింగ్ ది ఫ్రాడ్. అఫెన్స్ ఇన్వాల్వింగ్ ద ఫ్రాడ్ అయ్యి ఇఫ్ యు ఆర్ కన్విక్టెడ్ బై ది కోర్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్విక్షన్ టు 10 years యు ఆర్ డిస్క్వాలిఫైడ్. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్విక్షన్ టు how many years ma? 10 years disqualified. After that you can be qualified as an auditor ma. సార్ 10 years నువ్వు జైల్లో ఏమి ఉండవు సార్, జైల్లో ఉండేది 3 months 4 months. బట్ నీకు రియలైజేషన్ రావాలి కాబట్టి 10 years నేను డిస్క్వాలిఫై చేస్తున్నాను. చూడమ్మా ఒకసారి, ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ బై ఎ కోర్ట్ అండ్ అఫెన్స్ ఇన్వాల్వింగ్ ది ఫ్రాడ్ అండ్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years ఆర్ నాట్ ఎలాప్స్డ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కన్విక్షన్. దట్ మీన్స్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years ఎలాప్స్ అవ్వలేదు ఇంకా, డిస్క్వాలిఫై. ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ 10 years మా యూ కెన్ బి క్వాలిఫైడ్ యాజ్ అన్ ఆడిటర్. 10 yearsలో నీ జీవితమే సంకనాగిపోద్ది. ఆ 10 years తర్వాత నువ్వు పెద్ద ఆడిటర్గా అపాయింట్ అయినా పెద్ద పీకేదేం ఉండదు, అంతే కదండి. ఎస్ సార్, క్లియర్ అమ్మా ఇంతవరకు? నెక్స్ట్ థింగ్ మా, సార్ ఇప్పుడు నేనే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి నేనే కాస్ట్ ఆడిటర్గా అపాయింట్ అవ్వచ్చా? జోక్స్ వేయొద్దు, ఓకేనా? అపాయింట్ అవ్వచ్చా? నో. ఎందుకమ్మా? ఇండిపెండెన్స్ ఉండదు. నువ్వే ఎగ్జామ్ రాసి నువ్వే ఆన్సర్ షీట్ని కరెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఏ సార్ 110 వేసుకుంటారు మీరు, 100 వేయరు, అదే డిఫెక్ట్. 100 వేసుకుంటే పర్లా. కొన్ని సబ్జెక్టులు బార్కోడ్లో 99 ఉంటుంది, అక్కడ కూడా 100 వేసి వస్తారు మీరు, ఓకేనా సార్? మీరే ఎగ్జామ్ రాసి మీరే కరెక్ట్ చేసుకుంటే దాన్ని సెల్ఫ్ రివ్యూ థ్రెటే కదా, కరెక్ట్గా రివ్యూ చేసుకోలేరు కదా. సో అదే పాయింట్ అండి, వీటినే ప్రొహిబిటెడ్ సర్వీసెస్ అంటారు. సెక్షన్ 144. ఇఫ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ యూ ఆర్ ప్రొవైడెడ్ టు ద కంపెనీ యూ కెనాట్ బి యాక్టెడ్ యాజ్ అ స్టాట్యూటరీ ఆడిటర్, ఆర్ ఇఫ్ యూ ఆర్ యాక్టెడ్ యాజ్ అ స్టాట్యూటరీ ఆడిటర్ ఈ ఫాలోయింగ్ సర్వీసెస్ నువ్వు చేయకూడదు. సార్ ఇప్పుడు రిలయన్స్కి నేను స్టాట్యూటరీ ఆడిటర్ అమ్మా, ఈ సర్వీసెస్ ఇవ్వకూడదు. ఫస్ట్ సర్వీస్ చూడండి అమ్మా, బౌన్స్ అయ్యి వచ్చింది, అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ సర్వీసెస్. నెక్స్ట్ వన్ మా, ఇంటర్నల్ ఆడిట్ చేయొద్దు. ఎప్పుడమ్మా? నువ్వు స్టాట్యూటరీ ఆడిటర్ అయితే ఈ సర్వీసెస్ చేయకూడదు. వాట్ ఆర్ దట్ మా? అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ సర్వీసెస్. ఇటు చూడాలి బాబు, ఇంటర్నల్ ఆడిట్, డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అంటే ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీన్స్ హౌ యూఆర్ మెయింటైనింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. మా టాలీ కానీ శాప్ కానీ ఒరాకిల్ కానీ నువ్వే చెప్పి ఎలా డిజైన్ చేయాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా నువ్వే చెప్పు. దానిలో మిస్టేక్స్ ఉంటే తర్వాత నువ్వే కదా చెప్పింది, నువ్వు చెప్పినట్లే మెయింటైన్ చేస్తాం, ఎందుకు మళ్ళీ క్వశ్చన్ చేస్తాం అని అడుగుతాడు. దట్స్ వై యూ నీడ్ టు అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ మా. థర్డ్ వన్ మా, డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఫోర్త్ వన్ మా, యాక్చురియల్ సర్వీసెస్. కెన్ యూ టెల్ మీ వాట్ యూ మీన్ బై ద యాక్చురియల్ సర్వీసెస్ మా? Insurance related ma. If any asset is distracted, how much insurance claim you can get. These are all the services and valuation can be provided by the Indian actuaries ma. CACMA kanna valuable course sir. At the same time CACMA also can provide these type of services ma. But if you are appointed as a statutory auditor for the company, man we services ivocha? No. Next one ma, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, హౌ టు మొబిలైజ్ ద ఫండ్స్, హౌ టు యూజ్ దట్ ఫండ్స్, హౌ టు ఇన్వెస్ట్ ద ఫండ్స్, ఈ సర్వీసెస్ ఇవ్వద్దు. ఇస్తే ఏమవుతుంది సార్? లాసెస్ వస్తే నిన్నే క్వశ్చన్ చేస్తారు, నీకు ఇండిపెండెన్స్ లాస్ అవుతుంది. తర్వాత అమ్మ, రెండరింగ్ ది అవుట్ సోర్స్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సార్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నేను ప్రిపేర్ చేస్తానండి, మీకు కావాల్సిన సిస్టమ్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఇంటర్నల్ కంట్రోల్ ఎలా ప్రొవైడ్ చేస్తాను, సీసీ కెమెరాస్, ఇవన్నీ సర్వీసెస్ నువ్వు చేయకూడదు. నెక్స్ట్ వన్ మా, మేనేజ్మెంట్ సర్వీసెస్. Management services. Can you tell me how many services you need not to provide as a statutory auditor ma? Accounting and bookkeeping, internal audit, design and implementation of any financial information system, actuarial services, investment banking, investment advisory or management consultancy services, rendering the outsourced financial services. అంటే నేను రిలయన్స్కి స్టాట్యూటరీ ఆడిటర్గా అపాయింట్ అయితే నేను రిలయన్స్కి ఇవి ప్రొవైడ్ చేయకూడదమ్మా, మిగతా కంపెనీస్ కన్నా నేను ప్రొవైడ్ చేసుకోవచ్చు. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ అదేంటి సార్ నేను ఒక కంపెనీకి స్టాట్యూటరీ ఆడిటర్గా అపాయింట్ అయితే ఇవన్నీ ప్రొహిబిటెడా? ఎస్, ప్రొహిబిటెడ్ ఓన్లీ ఫర్ దట్ కంపెనీ. ఇంకేంటి సార్ నేను రిలయన్స్కి ఆడిటర్గా అపాయింట్ అయితే ఏ కంపెనీకి ఇంటర్నల్ ఆడిట్ చేయకూడదు, ఏ కంపెనీకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయకూడదు అంటే ఆడిట్ ఫామ్ పెట్టుకుని ఏం చేయాలి సార్? ఈగలు తోలుకోవాలి. You are prohibited from these services for the Reliance only if you are appointed as a statutory auditor for the Reliance. Remaining అందరికీ నువ్వు ప్రొవైడ్ చేసుకోవచ్చు. క్లియర్ అండి? ఎస్ సార్. దీస్ ఆర్ ఓన్లీ ద డిస్క్వాలిఫికేషన్స్ మా. ఈ డిస్క్వాలిఫికేషన్స్ లేకుండా ఉన్న వాళ్ళందరూ ఏమవుతారమ్మా? క్వాలిఫైడ్ టు బి యాక్టెడ్ యాజ్ అన్ ఆడిటర్. నెక్స్ట్ అండి, ఎసెన్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్.
Essence means what ma? Importance of cost accounting standards. That is the last concept in this chapter ma. Essence of what ma? Cost accounting standards. Can you tell me cost accounting standards needs to be utilized by the auditor or management ma? Management for the purpose of preparing the cost accounting records. For the purpose of preparing what ma? Cost accounting records. What importance ento adugutunnaru sir. Asal without cost accounting records can we do the audit first of all? No. సార్ ఇప్పుడు ఆడిటర్కి అకౌంటింగ్ స్టాండర్డ్స్ నాలెడ్జ్ ఉండాలా అంటే ఎస్ ఉండాలి. ఎందుకు? వాళ్ళు ప్రిపేర్ చేసింది కరెక్టా ఇన్కరెక్టా తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ ద వాట్ మా కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆల్సో. ఎస్ సార్, వి విల్ చెక్ ఇట్ అవుట్ వాట్ ఈస్ దట్ ఇంపార్టెన్స్ మా. జస్ట్ వీ హ్యావ్ ద 6 or 7 points ఇంపార్టెంట్ ఓన్లీ. జస్ట్ లిజన్ మా. ఇట్ ఈస్ అ స్ట్రక్చర్డ్ అప్రోచ్ టు మెజర్మెంట్ ఆఫ్ కాస్ట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆర్ సర్వీస్ ఇండస్ట్రీ. ఒక కాస్ట్ని మెజర్ చేయాలి అంటే ఒక స్టాండర్డ్ అప్రోచ్ ఉండాలి కదమ్మా. సార్ ఇప్పుడు నేను మిమ్మల్ని మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత సార్ రియల్మీ అడిగాను, ఇదే పోయి ఈ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అని శాంసంగ్ని అడిగారు అనుకోండి సార్, వాడు ఒక టెర్మినాలజీ చెప్తాడు, ఇంకో టెర్మినాలజీ చెప్తాడు. ఇద్దరిని కంపేర్ చేస్తూ ఒక స్టాండర్డైజ్డ్ మెజర్ కావాలి అంటే యూ నీడ్ టు యూజ్ వాట్ మా కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ ఉండాలి కదా సార్. ఇన్వెంటరీని వాల్యూ చేయమన్నాను సార్, ఫిఫోనా లీఫోనా లేకపోతే ఏదో వెయిటెడ్ యావరేజ్ అడగాలి. ఇవన్నీ ఎలా తెలుస్తాయి సార్? స్టాండర్డ్స్లో మెన్షన్ చేస్తేనే కదా. సో నథింగ్ బట్ ఇట్ ఈస్ అ స్ట్రక్చర్డ్ అప్రోచ్ టు ద మెజర్మెంట్ ఆఫ్ కాస్ట్. అది మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు. సెకండ్ వన్ మా కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ని ఇంటిగ్రేట్ చేసి హార్మోనైజ్ అండ్ స్టాండర్డైజ్ చేస్తాం. సో కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే సింపుల్ మా. సో అండర్ అబ్జార్ప్షన్, ఓవర్ అబ్జార్ప్షన్, ఇంటిగ్రల్, నాన్ ఇంటిగ్రల్ ఇవన్నీ రూల్స్ ఉన్నాయి కదండి. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి హార్మోనైజ్ చేసి స్టాండర్డైజ్ చేయడానికి యూజ్ అయ్యేది కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్సే లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రిన్సిపల్ అండ్ ఒక్కొక్క ప్రాక్టీస్ ఫాలో అవుతారు. యూనిఫార్మిటీ ఉంటుందా అండి? నో. నెక్స్ట్ వన్ మా ప్రొవైడ్ ద గైడెన్స్ టు ద యూజర్స్ అచీవ్ ది యూనిఫార్మిటీ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ క్లాసిఫికేషన్, మెజర్మెంట్, అసైన్మెంట్, ఎలకేషన్. ఎక్కడ చదివామని చెప్పాలి సార్ ఇది. ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, మెజర్మెంట్, కాస్ట్ అకౌంటెన్సీ గురించి మాట్లాడాను. సో ఫస్ట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, మెజర్మెంట్ అండ్ అలొకేషన్ ఆఫ్ ది కాస్ట్ టు ద వేరియస్ కాస్ట్ ఆబ్జెక్ట్. కాస్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటమ్మా? ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. మరి నువ్వు కాస్ట్ అకౌంటింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అంటే యూ నీడ్ టు యూజ్ వాట్ మా కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. తర్వాత అమ్మా ఒక ప్రొడక్ట్ కాస్ట్ కానీ యాక్టివిటీ కానీ సర్వీస్ రిలేటెడ్ ఏదైనా నువ్వు కరెక్ట్గా కౌంట్ చేయాలి అంటే నువ్వు యూజ్ చేయాల్సింది ఏంటమ్మా? బేసిస్ ఫర్ కంప్యూటింగ్ ది ప్రొడక్ట్, యాక్టివిటీ, సర్వీస్ ఏంటమ్మా? కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కావాల్సిందే. వితౌట్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కెన్ యూ క్యాలిక్యులేట్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ మా? నో. వస్తుందండి కానీ యూనిఫార్మిటీ రాదు కదా. లా ఆర్ రెగ్యులేటరీ బాడీస్ అంటే ఏంటి సార్? ఫైనల్గా ఎంఆర్పీలు డిసైడ్ చేసేదారు మా గవర్నమెంట్ అథారిటీసే కదా. ఈ గవర్నమెంట్ అథారిటీస్ ఒక కాస్ట్ని మీరు ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళకి బేసెస్ ఏంటమ్మా? కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్. వితౌట్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇఫ్ దే ఆర్ ప్రిపేర్డ్ దట్ ఈస్ అన్ ఇన్వాలిడ్ సార్. నెక్స్ట్ వన్ మా మరి కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్నే కదండి కాస్ట్ ఆడిటర్ ఆడిట్ చేసేది. ఇప్పుడు ఏ ప్రాక్టీసింగ్ మెంబర్స్ ఆల్సో కెన్ యూజ్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ది వాట్ మా కాస్ట్ ఆడిట్స్. నెక్స్ట్ వన్ మా అసిస్ట్ ఇన్ క్లియర్ అండ్ యూనిఫామ్ అండర్స్టాండింగ్ ద రిలేటెడ్ ఇష్యూస్. సార్ ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ రెగ్యులేటర్స్ కానీ గవర్నమెంట్ కానీ రీసెర్చ్ బాడీస్ కానీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వీటన్నిటిని ఒక యూనిఫార్మిటీ కానీ క్లియర్గా కాస్ట్ని అసెర్టైన్ చేయాలంటే యూజ్ చేయాల్సినవి ఏంటమ్మా? కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్. అసిస్ట్ దట్ మీన్స్ యూస్ఫుల్ ఆర్ గివింగ్ ద బెనిఫిట్స్ ఇన్ ద క్లియర్ అండర్స్టాండింగ్ ఆల్ ద రిలేటెడ్ ఇష్యూస్ రిలేటెడ్ టు కాస్ట్, రిలేటెడ్ టు ఆర్గనైజేషన్, గవర్నమెంట్ బాడీస్, రెగ్యులేటర్స్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీస్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్. వాట్ ఈస్ దట్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ అన్ వెరీ వెరీ యూస్ఫుల్ సార్. సో బాగా గుర్తుంచుకోండి సార్. ఇక్కడ ఉన్న 5 క్వశ్చన్స్ సార్. ఫస్ట్ నీడ్, అది అడగడు, నీకు తెలియాలి అసలు కాస్ట్ అకౌంటెన్సీ ఏంటి, కాస్ట్ ఆడిట్ ఏంటో నీకు తెలియాలి. ఎస్ సార్, కాస్ట్ అకౌంటింగ్ ఏంటి, కాస్ట్ ఆడిట్ ఏంటో నీకు తెలియాలి. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటమ్మా? సెకండ్ వన్ జెనిసిస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. 4 మార్క్స్ ఒకసారి అడిగారు సార్. జెనిసిస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. తర్వాత ఏంటమ్మా? ఆబ్జెక్టివ్స్, సోషల్ ఆబ్జెక్టివ్, జనరల్ ఆబ్జెక్టివ్. ఎనీ 4 ఆర్ ఎనఫ్ సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా? ఎస్ సార్, అడ్వాంటేజెస్ ఆర్ యూటిలిటీ ఆఫ్ ది కాస్ట్ ఆడిట్. నెక్స్ట్ వన్ మా డిస్క్వాలిఫికేషన్స్ ఆర్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ ఆఫ్ కాస్ట్ ఆడిటర్. నెక్స్ట్ వన్ మా ఎసెన్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో ఇవి కాన్సెప్ట్ అండి. బట్ ఒక్కసారి మీరు స్టడీ మెటీరియల్ ఓపెన్ చేసి చూడండి సార్. డెఫినెట్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ వైల్ రివైజింగ్ ద టోటల్ కంటెంట్ సార్.
ఈ మెటీరియల్ యూస్ఫుల్ అవుతుంది. స్టాండర్డ్స్ ఇది నియర్లీ మీకు ఒక 10 or 15 pages ఉంటుంది సార్ స్టడీ మెటీరియల్లో. దట్ మే బీ డిఫికల్ట్ ఫర్ ద రీడింగ్, దట్స్ వై ఐఎమ్ గివింగ్ ద సమ్మరైజ్డ్ మెటీరియల్ మా. ఫర్ మోర్ డీటెయిల్స్ you can contact with the number given in the description. Thank you.